हरे कृष्ण प्रभु दंडक। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्लोक नंबर 41। अथ विश्वे विस्मात्मन् विश्वमूर्ते स्वकेषु मे स्नेहपाशामिं चन्धिगूढं पाण्डुषु पुष्टिमः। अथ कनुक विश्व ఈశ జగన్నాథ విశ్వ ఆత్మాన్ విశ్వమునకు ఆత్మ వంటివాడ, విశ్వమూర్తే విశ్వరూపుడ, స్వకేషు నా బంధువుల ఎడ, మే నా యొక్క స్నేహపాసం ప్రేమపాసమును, ఇమం ఈ చంది త్రెంపివేయము, దృఢం బలమైన పాండవుడు, దృష్టిషు వృష్టివంశుడు. ఓ విశ్వేశ విశ్వాత్మ విశ్వమూర్తి, కనుక దయచేసి నా స్వజనులైన పాండవుల ఎడ మరియు వృష్టివంశస్థుల ఎడ నాకు గల ప్రేమపాసమును ఛేదింపవేయము. భాష్యము: శుద్ధ భక్తుడైన వాడు స్వలాభము కొరకై భగవానుని ఏదైనా అర్థించుటలో సిగ్గు చెందును. కానీ గృహస్థులైన వారు కుటుంబం యొక్క ప్రేమపాసముచే బద్ధులైన కారణమున ఆ దేవదేవుని కొన్ని మార్లు వరములను నర్దింపవచ్చును. కుంతీదేవి ఈ విషయము నెరిగి ఉన్నందున తన సజనులైన పాండవుల సృష్టి వంశస్థుల ఎడల తనకు గల ప్రేమపాసము తెంపివేయమని అర్థించినది. పాండవులు ఆమె స్వతంత్ర పుత్రులు కాగా వృష్టివంశులు తండ్రి వైపు బంధువులు. శ్రీకృష్ణుడు ఆ ఇరు వంశములకు సమానముగా సంబంధితుడై ఉన్నాడు. అంతేకాక శరణాగతిని పొందిన భక్తులైనందున ఇరువంశముల వారికి శ్రీకృష్ణుడి సహాయము అవసరమైనది. శ్రీకృష్ణుడు పాండవులతోనే కలిసి ఉండవలని కుంతీదేవి కోరింది. కానీ అతడట్లు వనరించినచో తన పుట్టింటి వారికి అతని సాహచర్యము లోపించగలదు. ఈ పక్షపాత భావములన్నీ కుంతీదేవి మనస్సును మిగుల కలవరపరిచను. తత్కారణమునని ప్రేమపాసమును తెంపికొనవలనని ఆమె కోరెను. శుద్ధ భక్తుడైన వాడు పరిమితమైన కుటుంబ ప్రేమపాసమును తెంపివేసి మోహగ్రస్తులైన జీవుల కొరకై తమ భక్తియుత సేవా కార్యక్రమాలను అధికము కావించెను. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క మార్గమును అనుసరించి బృందావనమునందలి గోస్వాములే అట్టి వారికి చక్కని నిదర్శనములు. వారందరూ ఉన్నత కులమునకు చెందిన ధనవంతమైన కుటుంబములకు సంబంధించిన వారైనను జనుల లాభము కొరకై తమ సౌఖ్యవంతములైన గృహములను విడనాడి సన్యాసమును చేపట్టి కుటుంబ ప్రేమపాసమును తెంచివేయుట అనగా కర్మరంగమును విస్తృతపరచుట అనే భావం. ఈ విధముగా వరింపనిదే ఎవ్వరునూ బ్రాహ్మణుడు గాని, రాజు గాని, నాయకుడు గాని, భక్తుడు గాని కాజాలరు. భగవానుడు ఆదర్శనీయుడైన రాజుగా దీనికి నిదర్శనము చూపెను. ఆదర్శనీయుడైన రాజు యొక్క లక్షణము ప్రదర్శించుటకు శ్రీరామచంద్రుడు తన ప్రియపత్నితో గల ప్రేమపాసనం తెంపివేసుకొనెను. కనుకనే బ్రాహ్మణుడు, భక్తుడు, రాజుల వంటి వారు తమ తమ ధర్మములను నిర్వహించుటయందు విశాల దృక్పథమును కలిగి ఉండవలను. కుంతీదేవి ఈ విషయములన్నింటినీ సంపూర్ణముగా నెరిగి ఉన్నది. కనుకనే అశక్తురాలైన కారణమున అట్టి ప్రేమ బంధము నుండి తనకు ముక్తి నొసగుమని ఆమె ప్రార్థించుతున్నది. ప్రేమపాస దృఢమైన ముడిని తెంపివేయుటలో శ్రీకృష్ణునకు గల సర్వ సామర్థ్యమును తెలియచేయచ్చు. ఆమె అతనిని విశ్వేషునిగా, విశ్వమునకు ప్రభువు లేదా మనోవిశ్వమునకు అధిపతి సంబోధించినది. కనుకనే భగవానుడు నిర్భయుడైన భక్తుని ఎడ ప్రత్యేక కరుణ చూపి పరిస్థితుల ప్రాబల్యముచే అతని కుటుంబ పాసము తెంపివేయినట్లుగా కొన్ని మార్లు అనుభవమునకు వచ్చుచుండును. అతని ప్రభాపూర్ణ శక్తి చేతనే అటువంటి పరిస్థితులు కల్పించబడుతుండును. ఆ రీతిగా చేయుట ద్వారా భగవానుడు తన పైననే భక్తుడు సంపూర్ణముగా ఆధారపడినట్లు చేసి అతని భగవద్ధామ మార్గము సుగమం చేయును. 42. త్వయి మే మనన్య విషయ మతిర్మధుపతే సకృత్ ప్రతిముద్వహత దత్త గాంగే వౌముదస్వతి. త్వయి నీ ముందే,
నీ అందే మే నా యొక్క అనన్య విషయ అనన్యమైన మతి దృష్టి మధుపతి అసత్కృత్ నిరంతరము రతిం ఆకర్షణ బుద్ధ హఠాత్ ఉప్పొంగు కాక అద్ద ప్రత్యక్షముగా గంగా నది ఇవ వలె ముఖం ప్రవహించున్నట్లు ఉదన్నతి సముద్రము వైపునకు ఓ మధుపతి ఎట్టి ఆటంకము లేకుండా గంగా నది నిరంతరము సముద్రము వైపునకు ప్రవహించే రీతిని ఇతరుల వైపుకు మరల నిరంతరము నీయందే నాకు ఆకర్షణము కలుగుగాక. భాష్యము. శ్రీకృష్ణ భగవాను దివ్యమైన ప్రేమయుత సేవ వైపునకు ధ్యాస ఎంతయు మళ్లింపబడినప్పుడే పూర్ణమైన శుద్ధ భక్తి సిద్ధింపగలదు. ప్రేమ బంధువులన్నింటినీ తెంపివేయుట అనగా ఇతరుల ఎడల అనురాగము వంటి సూక్ష్మాంశము కూడా సంపూర్ణముగా నిరసించుట అని భావము కాదు. అది ఏమాత్రము సాధ్యము కాదు. ఏ జీవి అయినను సరియే ఇతర జీవుల ఎడల ఈ ప్రేమాభావమును కలిగి ఉండే తీరవలని. ఏలయన ఇది జీవలక్షణమై ఉన్నది. జీవలక్షణములైనటువంటి కోరిక, కోపము, తాపత్రయము, ఆకర్షణము వంటివి ఏనాడును నశింపజేయబడలేదు. కానీ వాటి లక్ష్యమును మాత్రము మార్చవచ్చును. అనగా కోరికను నిరసించుట సాధ్యము కాకుండాను భక్తి యోగమునందు కోరిక అను దాన్ని ఇంద్రియ భోగము నుండి భగవత్ సేవకు మార్చవచ్చును. కుటుంబము, సంఘము, దేశము మొదలగు వాని ఎడల ప్రేమ వివిధ స్థాయిలకు చెందిన ఇంద్రియ ప్రీతిని గూడి ఉండదు. కానీ అట్టి కోరిక శ్రీకృష్ణుని ప్రీత్యజ్యముగా మారితో అది భక్తి యోగముగా పిలువబడను. తన స్వీయ కోరికను సంతృప్తి పరుచుకున్నటకు అర్జునుడు బంధువులతో సోదరులతో యుద్ధము చేయుట నిశ్చగింపవలను. భగవద్గీత యందు మనము గాంచి ఉన్నాము. కానీ భగవత్ సందేశమైన శ్రీమద్ భగవద్గీతను శ్రవణము చేసినంతనే అతడు తన నిర్ణయమును మార్చుకొని ఆ దేవదేవుని సేవించను. తన అట్టి కార్యము చే అర్జునుడు పరమ భక్తునిగా ప్రసిద్ధి నుండెను. కనుకనే అర్జునుడు స్నేహము ద్వారా శ్రీకృష్ణ భగవానుకు భక్తియుక్త సేవను గూర్చి ఆధ్యాత్మిక పూర్ణత్వమును సాధించనని సర్వశాస్త్రములందు నిర్ధారించబడినది. అనగా యుద్ధము, స్నేహము, అర్జునుడు కృష్ణుడు అన్నది అంశముల స్థితిని కలిగి ఉన్నప్పటికీ భక్తియుత సేవ కారణమున అర్జునుడు ప్రత్యేక వ్యక్తి అయ్యను. కనుకనే కుంతీదేవి కూడా తన కర్మల యందు రావలసిన ముఖ్య మార్పులను సూచించుతున్నది. ఏ విధముగాను గతి తప్పక శ్రీకృష్ణ భగవాను సేవించుటయే తన కోరికగా ఆమె తెలుపుతున్నది. అట్టి అనన్య భక్తియే జీవితము యొక్క పరమ లక్ష్యమై ఉన్నది. సాధారణంగా మనము శ్రద్ధ భగవతేతర విషయములను లేదా భగవత్ కార్యములకు అన్యమైన వాటికి మళ్లింపబడను. కానీ మన కార్యక్రమము భగవత్ సేవగా మార్పు గావించినచో, అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో నిలుచుట ద్వారా ఇంద్రియములు పవిత్రములైనచో అది శుద్ధ భక్తి యోగముగా పిలువబడను. కుంతీదేవి అటువంటి పూర్ణత్వమునే వాంఛించి దాని కొరకై శ్రీకృష్ణుని ప్రార్థించినది. భగవానుని సేవ, భక్తుల సేవ రెండు ఏకములే కనుక పాండవులు మరియు కృష్ణ వంశస్థుల ఎడల గల కుంతీదేవి అనురాగము భక్తియుత సేవ పరిధికి ఆవల ఉంటున్నది కాదు. కొన్ని మార్లు భక్తుల కొనర్చబడు సేవ భగవానుని సేవ కన్నను విలువైనదిగా భావించబడను. కానీ ఇచ్చట పాండవులు దృష్టి వంశస్థుల ఎడల గల కుంతీదేవి ప్రేమానురాగము కుటుంబ బంధములతో కలిగినట్టిది. దేహములు లేదా మనోపరములైన సంబంధములు బాహ్య శక్తి ప్రభావమును కలుగునట్టివి కావున భౌతిక బంధ పరిధిలో అటువంటి ప్రేమ బంధము మాయాబంధమై ఉన్నది. పరమాత్మని సంబంధములో స్థితమైనట్టి ఆత్మల నడుమ గల సంబంధమే నిజమైన సంబంధము. కుంతీదేవి తన కుటుంబ స్పాసమును తెంపివేయమని అర్థించుతున్నదనగా దేహపరమైన సంబంధములను ఛేదించవేయవలసినదిగా కోరుచున్నదే భావం. దేహముతో గల బంధకారకములు కాగా ఆత్మతో గల సంబంధము ముక్తికి కారణమై ఉన్నది. ఆత్మల నడుమ సంబంధము పరమాత్మతోటి సంబంధము ద్వారా నెలకొల్పబడగలదు. అంధకారమునందు చూచుట ఎన్నడూనూ చూచుట కానేరదు. కానీ సూర్యుని వెలుగు ద్వారా దర్శించుట అనున్నది సూర్యుని మరియు అంధకారమునకు గోచరించని సమస్తమును గాంచుటయే కాగలదు. భక్తియుత సేవ విధానం ఇది. 43వ శ్లోకము. శ్రీకృష్ణ కృష్ణ సఖ వశ్య
సభా సభానిద్రంగు రాజ్యవంశదహనాన పవర్గ వీర్య గోవింద గోవింద గోధ్వజునుస్తి హరావతార యోగేశ్వరాభిలగురో భగవన్ నమస్తే. శ్రీకృష్ణ 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 సుఖ అర్జునునకు సుకుడ సృష్టి వంశస్థులలో వృషభ ముఖ్యుడ, అవని భూమి దృక్ తిరుగుబాటు, రాజవంశములను దహన నశింపచేసిన వాడ, అనపవర్గ నశింపులేనట్టి వీర్య శక్తి గోవింద గోలోకధామ అధిపతి. గోవులు ద్విజ బ్రాహ్మణులు సుర దేవతలు అత్తిహార తాపోసమునకు కొరకు అవతరించువాడ, యోగీశ్వర అఖిల సమస్త జగత్తునకు గురుడ, భగవత్ సర్వ విభూతి సంపన్నుడైన దేవదేవ నమస్తే నమస్కరించుతున్నాను. ఓ కృష్ణ అర్జున సఖ దృష్టి ఋషుహ, భూమిపై కలతకు కారణమైన రాజవంశములను నీవు నశింపచేసిదివి. నీ శక్తి నశింపులేనట్టిది. నీ ధామమునకు అధిపతివి. నీవు దివ్యధామమునకు అధిపతివి. గోవులు బ్రాహ్మణులు భక్తుల అనరుత్తుల హరించుటకే ధామమున నీవు అవతరింతువు. యోగీశ్వరుడివైన నీవే సమస్త విశ్వమునకు దివ్య గురుడవు. దేవదేవుడైన నీకు నేను గౌరవపూర్వక వందనములు అర్పించుతున్నాను. భాష్యము. శ్రీకృష్ణ భగవాను గూర్చిన సంపూర్ణ సారాంశము ఇక్కడ కుంతీదేవి పలుకుతున్నది. ఆ దేవదేవుడు తన దివ్యధామమునందు సురభి గోవులను పాలించుచుండను. వేలాది లక్ష్మీ గణములచే అతడు సేవించబడుచుండను. తన భక్తులను ఉద్ధరించుటకు పాలనా కార్యమును స్వీకరించవలసి ఉన్నను. కలతకు కారణమైన రాజవంశముల వారిని నశింపచేయుటకు అతడు భౌతిక ప్రపంచమును అవతరించను. తన అంతర్శక్తిచే సృష్టి స్థితి లయాది కార్యములను గావించుచున్నను. అతడు శక్తి పూర్ణనొగుడనే ఉండును. అతని శక్తికి ఎన్నడూనూ చెరుపు లేదు. జీవుల సాధారణ క్షేమము కొరకు అత్యంత ముఖ్యాంశములైన గోవులు బ్రాహ్మణులు భక్తుల ఎడల ఆ దేవదేవుడు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండును. 44వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. మన యొక్క ఈరోజు చర్చ ప్రార్థనతో మొదలు పెడదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మనం కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు చివరి 3 శ్లోకాలు చదివాం. సో దాన్ని మనం కంక్లూడ్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇప్పటి వరకు లైక్ కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు రకరకాల యాంగిల్స్లో రకరకాల లైక్ ఎలా జరుగుతూ ఉన్నది అనే విషయం, కొన్ని విషయాలు నిన్న కూడా చర్చించుకున్నాం. సో బేసిక్గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ తనకి ఉండేటువంటి అదృష్టాన్ని తలుచుకుంటూ ఎలా తనని ఎన్నో రకాలుగా కాపాడుతూ ఉన్నారు. సో దానివల్ల ఎప్పుడు గుర్తుపెట్టుకునే అవకాశం వచ్చింది. కాబట్టి మళ్ళీ ఆ గుర్తుపెట్టుకునే అవకాశం కావాలి అనే విధంగా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంది. తర్వాత ఇంకా భగవంతుడు ఈ లోకంలో రావడానికి రకరకాల రీజన్స్ని చెప్పిన తర్వాత, సో నువ్వు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నావు. సో నువ్వు వెళ్ళిపోతే మేము నీ విరహాన్ని ఎలా తట్టుకోగలం? సో నీ వల్లే మేము ఈ రాజ్యంలో ఎంతో సుఖంగా ఉంటూ ఉన్నాం. నీ పాదాలు మా రాజ్యంలో ఉండడం వల్లే ఇక్కడంతా చాలా శోభాయమానంగా ఉన్నది. అంతా ఎన్నో సంపదలతోటి విరాజిల్లుతూ ఉన్నది మా రాజ్యం అంతా, మొత్తం భౌతిక ప్రకృతులన్నిటితోనూ. సో అని చెప్పిన తర్వాత సో కుంతి ఆలోచిస్తూ ఉందన్నమాట. ఇక్కడ నేను కృష్ణుణ్ణి ఇక్కడ ఉండమని కోరుతూ ఉన్నాను. సో కృష్ణుడు ఇక్కడ ఉంటే, హస్తినాపురంలో ఉంటే, ద్వారకాలో ఉన్నటువంటి తన యొక్క అన్నయ్య వాళ్ళ యొక్క వాళ్ళ కుటుంబం మొత్తం వాళ్ళంతా కూడా తన అమ్మమ్మ మావయ్య వాళ్ళందరూ రిలేషన్స్, రైట్? సో వాళ్ళందరూ బాధపడతారు. ఎందుకంటే వాళ్ళందరూ కృష్ణుడు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి కృష్ణుడు అక్కడికి వెళ్తే ఇక్కడ ఉండే వాళ్ళందరూ, నా యొక్క పుత్రులు, నేను, మేమందరం బాధపడుతూ ఉన్నాం. అలాగే కృష్ణుడు ఇక్కడ ఉంటే నా పుత్రులు రక్షించబడతారు ఆపదల నుంచి అని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే అక్కడికి వెళ్తే అక్కడ ఉండే వాళ్ళందరూ రక్షించబడతారు. సో ఈ విధంగా కృష్ణుడు ఇక్కడ ఉంటే అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు, అక్కడికి వెళ్తే ఇక్కడ వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇన్ని విధాలుగా నేను ఎప్పుడు వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నాను, రైట్? సో ఇన్ని విధాలుగా నేను అక్కడ వాళ్ళు అంటే ఇక్కడ ఏమో నా యొక్క పుత్రులు, అక్కడేమో నా యొక్క బంధువులు, నా యొక్క అన్నయ్య, మిగిలిన వాళ్ళందరూ. సో ఈ విధంగా నేను ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఇన్ని కలతలు ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే, నేను బంధుత్వంతో ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి ఈ విధంగా ఈ ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఓ కృష్ణ, నువ్వు నాకు ఈ స్నేహ పాశం, ఇదంతా ఈ ప్రేమ అంటే ఇక్కడ బంధుత్వం అనేటువంటి ఒక స్నేహ పాశం ఉంది మనసులో. అందువల్లే నేను ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ స్నేహ పాశాన్ని నువ్వు తెంపివేయి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంది. అథ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహపాశమిమం ఛింది దృఢం పాండుషు వృష్ణుషు, రైట్? అత విశ్వేశ నువ్వు ఈ విశ్వానికే నాయకుడివి, నడిపించేవాడివి, ఈశ్వరుడివి. అత విశ్వాత్మన్, ఈ మొత్తం విశ్వానికే ఆత్మవి, రైట్? సో అంటే విశ్వం మొత్తం కూడా, ఈ విశ్వం నడిపించడానికి నువ్వే కారణం, నువ్వే ఈ విశ్వానికి జీవితాన్ని ఇస్తావు. విశ్వం ఏన చేతయతే, మనువు స్వయంభూ మను 8వ
అధ్యాయం మొదటి చాప్టర్లో ఇలా ప్రార్థన చేస్తారు. ఈ విశ్వం మొత్తం చేతన రావడానికి కృష్ణుడే కారణం, భగవంతుడు. ఎవరి చేత ఈ విశ్వం చేతన ఉందో, తర్వాత ఈ విశ్వం అంతటా అచేతన స్థితిలో కృష్ణుని తెలుసుకోలేదు, కానీ కృష్ణుడికి మొత్తం ఈ విశ్వం మొత్తం తెలుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా విశ్వ ఆత్మన్, అతనే ఈ విశ్వానికి జీవితాన్ని ఇస్తూ ఉంటారు. సో ఓ విశ్వేశ, నువ్వే ఈ విశ్వానికి నాయకుడివి, విశ్వాత్మన్, విశ్వానికి ఆత్మవి, జీవితాన్ని ఇచ్చేవాడివి. నువ్వే విశ్వమూర్తే, అలాగే ఈ విశ్వం కూడా మొత్తం నువ్వే. ఎందుకంటే కృష్ణుడి యొక్క శక్తే, భౌతికమైన శక్తే విశ్వంలా వచ్చింది. సో అది కూడా, సో విశ్వమూర్తే, సో విశ్వమూర్తి, విశ్వరూపుడు కూడా నువ్వే, విశ్వరూపం కూడా. సో ఇట్లా నువ్వు ఈ ప్రపంచాన్ని మొత్తం నడిపించేవాడివి. సో కాబట్టి నీకు ఎంతో కృప ఉన్నది. కాబట్టి నువ్వు ఎప్పుడు పాండవులు, యాదవులు, వీళ్ళందరి యొక్క క్షేమాన్ని నువ్వు చూసుకుంటూనే ఉంటావు. సో నేను వృధాగా వారి గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. సో అలాగే ఈ మమకారం, వీటిలన్నిటి ద్వారా నేను ఎన్నో రకాలుగా సతమతమవుతూ ఉన్నాను. సో వీటిలన్నిటిని నువ్వు స్నేహపాశం ఇమం చింది. సో ఈ స్నేహపాశం, దీన్ని నువ్వు నాకు చింది అంటే కట్ చేయడం, రైట్? చింది, తెనింపివేయడం. దృఢం, చాలా బలమైనది. పాండుషు వృష్ణుషు, పాండుషు అంటే తన యొక్క పెళ్లి చేసుకున్న తర్వాత ఉండే తన కుటుంబం మొత్తం. వృష్ణిషు అంటే పెళ్ళవ్వక ముందు ఉండే మొత్తం అమ్మవారు వాళ్ళందరూ. రెండు వైపుల నుంచి నాకు ఉండేటువంటి ఈ బంధాలు ఇవన్నిటి నుంచి కట్ చేయి, చింది, తెంపివేయి అని ప్రార్థన చేస్తుంది, రైట్? సో అంటే కుంతి మహారాణి యొక్క జీవితం మొత్తం చూస్తే ఎన్నో కష్టాలు, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, రైట్? సో అన్నీ చూసింది. మొత్తం అన్నిటికీ చూసి నాకు ఈ యొక్క వీటి యొక్క సంబంధాలు, వీటిలన్నిటి వల్ల నేను ఈ యొక్క స్నేహపాశం ఇవన్నీ ఉండడం వల్ల ఎన్నో కష్టాలు ఇవన్నీ పడుతున్నాను, ఇన్ని విధాలుగా అన్నీ ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇటువంటి స్నేహపాశం ఏదైతే ఉందో దీన్ని కట్ చేయి. నువ్వు అందరినీ రక్షించేవాడివి. విశ్వేశ, నువ్వు విశ్వానికి అధిపతి, విశ్వాత్మ, విశ్వమూర్తే. సో నువ్వు ఎవరిని రక్షించాలో ఎవరిని రక్షించకూడదో అవన్నీ నువ్వు చూసుకుంటావు. నువ్వు చాలా ఎంతో కరుణ కలిగిన వాడివి. సో నువ్వెప్పుడు వాళ్ళని రక్షించేవాడివి. సో నేను వారిని నేను రక్షించాలి అనే బాధలో నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇలా నువ్వు ఇక్కడికి వెళ్తే వాళ్ళు బాధపడతారు, ఇక్కడ ఉంటే వీళ్ళు బాధపడతారని నేను నా మనసులో ఎక్కువ చింతిస్తూ ఉన్నాను. సో ఈ రకమైనటువంటి ఈ యొక్క ఆప్యాయతని నువ్వు తెంచివేయి అన్నట్టు ప్రార్థన చేస్తూ ఉంది. సో ఇక్కడ ప్రభుపాల్ వారు మనకి చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. జనరల్గా ఈ భౌతిక అంటే మనకి ఈ రెండు శ్లోకాలు, ఈ శ్లోకము ఏదైతే ఇప్పుడు చదువుతున్నాం, నెక్స్ట్ శ్లోకము, ఈ రెండు శ్లోకాలు మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ లోకంలో మనం ఎలా మన సంబంధాలని మెయింటైన్ చేయొచ్చు అనే విషయాలు కొంచెం వరకు మనకు అర్థమవుతూ ఉంటాయి. సో భౌతికమైనటువంటి సంబంధాల్లో స్నేహపాశం ఇమంచింది అని చెప్తూ ఉంది. దీన్ని, ఈ యొక్క సంబంధాలను తీసి నాకు భగవంతుడి మీద నీ యొక్క సంబంధం వచ్చేటట్టు చూడండి అని చెప్పి ప్రార్థన చేస్తుంది, రైట్? సో ప్రభుపాలు చెప్తూ, గృహస్థులు కుటుంబంలో ఉన్నప్పుడు జనరల్గా ప్రేమ పాశం ఉంటుంది. సో ఆ విధంగా భగవంతుడిని కొన్నిసార్లు చాలా వరములు అర్థించవచ్చు. సో ఈ విధంగా పాండవులను రక్షించు, వృష్ణిని రక్షించు అన్నట్టు రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంది. సో లైక్ ఈ విధంగా రెండు వైపుల నుంచి ఉంది సంబంధంగా. కానీ నాకు నీ యొక్క లైక్ ఈ అన్ని సంబంధాలు నీతో ఉండే సంబంధాలుగా ఉండాలి, మిగిలిన ఏ సంబంధాలు నాకు వద్దు, ప్రేమ పాశం వీటినన్నిటిని నువ్వు తెంపివేయి అని చెప్పి పారుతుంది. సో ఇన్ జనరల్గా శుద్ధ భక్తులు లేదా భగవంతుడి యొక్క ప్రేమ ఎవరైతే పెంచుకోవాలి అనుకుంటున్నారో జనరల్గా వాళ్ళు భగవంతుడి మీద ప్రేమ తోటి ఉంటారు, రైట్?
సో దానికి అంటే భక్తియుక్త కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉత్సాహంగా ఆ విధంగా దానితోటే ఉండే సంబంధంతోటే ఉంటారు జనరల్. సో దానికి మనకి గోస్వాముల యొక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు చైతన్య మహాప్రభు. గోస్వాములు ఎలా పాటించారు, వాళ్ళంతా మొత్తం త్యక్త్వా తూర్ణమశేష మండల మహిపతే, మొత్తం అన్నిటిని వదిలిపెట్టి ఎలా చైతన్య మహాప్రభు యొక్క మార్గదర్శనంలో భక్తి చేస్తూ బృందావనంలో గడిపారు. ఎంతో ధనం ఉంది, ఎన్నో ఉన్నది, కానీ వాళ్ళన్నీ విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరించి మొత్తం ఈ యొక్క భక్తిని చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కుటుంబం యొక్క ప్రేమ పాశముని మొత్తం ఈ వాళ్ళని తెంచుకుంటూ ఉన్నారు, రైట్. సో ఇదే విధంగా మిగిలిన లైక్ ఎవరైతే లీడర్స్ ఉంటారో ఇంచుమించుగా లీడర్స్ అందరికీ కూడా వారి యొక్క లైక్ వారు అందరితోటి సమానంగా ఉండడం నేర్చుకుంటూ ఉంటారు. లైక్ ఒక రాజు కానీ, నాయకుడు కానీ, భక్తుడు కానీ, బ్రాహ్మణుడు కానీ మొత్తం ఆదర్శంగా ఉండడానికి చూస్తారు. అంటే వాళ్ళు ఉండేటువంటి ధర్మం పరిపాలనలో మొత్తం సమానంగా ఉండేటట్టు చూస్తూ వాళ్ళకి వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా దానికి కొంచెం అడ్డంగా వస్తే దాన్ని కొంచెం వాళ్ళు ఈ యొక్క వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. రామచంద్రుడు, రైట్, ప్రభుపాద వారు చెప్తూ ఉన్నారు సీతాదేవిని లైక్ వాళ్ళ రాజ్యంలో రాజు చేస్తూ ఉన్నారు, ఒక రకమైనటువంటి నింద చేస్తూ ఉన్నారు. సో ఆ యొక్క ఒక రాజుగా తనకి ఒక ఆదర్శంగా నిలబడే ఒక కర్తవ్యం ఉంటుంది. సో దాన్ని గుర్తుపెట్టుకుని ఈవెన్ సీతాదేవిని కూడా ఎంతో ప్రేమ ఉన్నా సరే తనని విడిచిపెట్టవలసి వచ్చింది. సో ఈ విధంగా లీడర్స్ లైక్ బ్రాహ్మణుడు, భక్తుడు, రాజులు వీళ్ళందరూ తమ ధర్మాన్ని పాటించడంలో వాళ్ళు మెయిన్గా వాళ్ళ యొక్క ఫోకస్ ఉంటూ ఉంటుంది. సో ఈ విధంగా కుంతీదేవి ఈ విషయాలన్నీ తెలుసుకుని కంప్లీట్గా అర్థం చేసుకుంది. సో ఈ విధంగా ఈ ప్రేమ బంధములు ఇవన్నీ వీటి వల్లే నేను ఎన్నో రకాలుగా ఈ ఆలోచనలు అన్నీ చేస్తూ ఉన్నాను, కాబట్టి అవన్నిటి నుంచి నాకు బంధనాన్ని విముక్తి చేసి ముక్తిని కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంది, రైట్. సో దీన్ని లైక్ సో విశ్వమునికి ప్రభువుగా సంకేతిస్తూ సో కృష్ణుడు దీన్ని చేయగలడు అనే విషయాన్ని ప్రకటిస్తూ తను ఈ విధంగా కృష్ణుడిని ప్రార్థన చేస్తూ ఉంది. సో అలాగే కృష్ణుడు తన యొక్క లైక్ ఈ యొక్క దీన్ని బంధాలని తెంపడానికి కూడా కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. యస్యాహం అనుగృహ్ణామి హరిష్యే తద్దనం శనై, రైట్. తతో లైక్ ఎవరికైతే కృష్ణుడి మీద అనుగ్రహం ఉందో ఒక్కొక్కసారి కృష్ణుడు ఆ బంధాలను కూడా తెంచుతూ ఉంటాడు, అంటే అనుకూలమైన పరిస్థితి తీసుకురావడానికి అప్పుడప్పుడు. సో ఈ విధంగా తన మీదే కంప్లీట్గా ఆధారపడేటట్టు చేస్తూ భగవద్ ధామానికి మార్గానికి సుగమం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా భౌతికమైనటువంటి బంధాల నుంచి ఒక రకమైనటువంటి డిటాచ్మెంట్, వైరాగ్యాన్ని కోరుకుంటూ ఉంది, రైట్. సో కోరుకున్న తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఏం ప్రార్థన చేస్తుందో చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం, రైట్. మనకి ఈ శ్లోకం లైక్ హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్, మా గురు మహారాజే, ఆయన యొక్క పుస్తకం అమ్మ ఒడిలోకి పయనం అనే పుస్తకం ఉంది, జర్నీ హోమ్, వినే ఉంటారు మీరందరూ. అందులో ఫస్ట్ పెట్టినటువంటి శ్లోకం ఇది. సో అంటే ఎలా గంగా నది సముద్రంలోకి ఎలా ప్రవేశిస్తుందో అలా నా మతి నీ మీద ప్రవేశించు కాక అన్నట్టు ప్రార్థన అనమాట. చాలా మంచి ప్రార్థన. త్వయి మే అనన్య విషయ మతిర్మధుపతే అసకృద్ రతిం ఉద్వహత దద్దా గంగే భౌఘముదన్వతి. గంగే భౌగం ఉదన్వతి, గంగా నది ఓగం ఎలా ప్రవహిస్తుందో ఉదన్వతి సముద్రం వైపునకు. సో గంగా నది సముద్రం వైపుకి ఎలా ప్రవహిస్తూ ఉంటుంది? యాక్చువల్గా అమ్మ ఒడిలోకి పైన జర్నీ హోమ్ ఆ పుస్తకం మీరు చదివి ఉంటే యాక్చువల్గా అందులో ఎన్నో సమయాలు ఆ గంగా నది మీద మెడిటేషన్స్ ఎలా
ఆ, అంటే గంగా నది గురించి ఆలోచన చేస్తూ చాలా రాస్తారనమాట అందులో. సో ఎలా అయితే గంగా నది ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తన యొక్క ప్రవాహం ఆపదు, ఎప్పుడు సముద్రం వైకి ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే గంగా నది ఎప్పటి నుంచో మన మనం ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎన్నో రాజ్యాలు వచ్చి వెళ్ళిపోవడం చూసింది గంగా నది. ఎన్నో రకరకాల వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పూర్వీకులు అందరూ వెళ్ళిపోయారు, అయినా సరే గంగా నది అలా ప్రవహిస్తూనే ఉంది. ఒక్కొక్కసారి గంగా నదికి పెద్ద కొండ అడ్డు రావచ్చు, దానికి మలుపులు తిరిగి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది అడ్డంకుల్ని. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అడ్డంకుల్ని తోసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా గంగా నది ఎప్పుడూ సముద్రం వైపుకి వెళ్ళడం అనే ప్రవాహం ఆగదు, వెళ్తూనే ఉంటుంది. సో ఆ విధంగా త్వయి మే అనన్య విషయ. సో అలా ఓ కృష్ణ, నా యొక్క మనస్సు నీ మీద అనన్య విషయ, ఇంకా ఏ విషయం మీద వెళ్ళకుండా ఓన్లీ నీ మీదే ఉండేటట్టు. మతిర్ మధుపతే అసర్కుత్. మతి, నా యొక్క మతి మధుపతే, ఓ మధుపతి. రైట్, మధుపతి అంటే చాలా మధుర, మధుపతి, మధు తొమ్మిదల చాలా తీయనైనటువంటి భగవంతుడు అన్నట్టు ఒక రకంగా. అసకృత్, అసకృత్ అంటే కంటిన్యూస్గా, నిరంతరంగా. ఎలా ఉండాలి? రతిం ఉద్వహతాత్ అద్దా. రతి అనేది చాలా, ఆ యొక్క ప్రేమ అనేది కంటిన్యూస్గా నీ మీద ఫ్లో అవ్వాలి అనే విధంగా ప్రార్థన చేస్తుంది. గంగే వౌగం ఉదన్వతి. సో ఈ ముందు శ్లోకంలో ఈ యొక్క మొత్తం కుటుంబంలో ఉండేటువంటి ప్రేమ పాశాలన్నీ కట్ చేయి అన్నట్టు వచ్చింది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంది. మరి ఇక్కడ కృష్ణుడు అడగచ్చు, అంటే వాళ్ళు నా భక్తులే కదా, సో భక్తులతోటి ఎందుకు నువ్వు ఇలా బంధాలని తెంచుకోవాలి అనుకుంటున్నావు? అంటే నీకేమన్నా వేరే రకమైనటువంటి ముక్తి, సాయుధ్య ముక్తి అలాంటిది ఏమన్నా కావాలన్నట్టు అడుగుతున్నావా అంటే, లేదు, నాకు నీ మీద రతి కావాలి. రతి అంటే ప్రేమ కావాలి. ప్రేమ కావాలి అంటే, సో ప్రేమ కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తుంది. సో ప్రేమ అనేది అంటే మతి, నా యొక్క మతి ఎప్పుడు నీ మీద ఉండాలి అనే యొక్క ప్రార్థన. రైట్. సో ఇటువంటి ప్రేమలలో జనరల్గా భగవంతుడి యొక్క భక్తి చేయడానికి భగవంతుడి యొక్క భక్తుల మీద కూడా ప్రేమ ఉండాలి. రైట్. భగవంతుడి మీద, భక్తుల మీద ప్రేమ లేకపోతే భగవంతుడి మీద కూడా ప్రేమ ఉండదు. సో రెండు సైమిల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. మనం భగవంతుడి మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటే భక్తుల మీద ప్రేమ పెరుగుతుంది. అలాగే భక్తుల మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటే భగవంతుడి మీద ప్రేమ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కుంతి మహారాణి ఈ రెండు శ్లోకాల్లో కలిసి భగవంతుడి మీద ప్రేమ కావాలి కానీ స్నేహపాశం, మిగిలిన బంధాలన్నీ వద్దు అని చెప్తూ ఉంది. అంటే సో దీని అర్థం ఎవరైనా సరే భక్తులుగా చూస్తూ వాళ్ళ మీద రిలేషన్షిప్ పెంచుకోవాలి, అంతేగాని భౌతికమైన దాని ప్రకారం రిలేషన్షిప్స్ పెంచుకోకూడదు అని దాని యొక్క భావం అన్నమాట. రైట్. ప్రభుపాదులు వారు చెప్తూ శుద్ధ భక్తి అంటే జనరల్గా కృష్ణుడి మీద ప్రేమ నిరంతరం, ఈ యొక్క కృష్ణుడి మీద ప్రేమ యొక్క సేవ వైపు వెళ్తూ ఉంటుంది ధ్యానం మొత్తం. రైట్. సో ప్రేమ బంధములన్నిటినీ తెంపి అంటే మిగిలిన యొక్క అనురాగాలన్నీ తీసుకుని, జనరల్గా మనకి అనురాగం, స్నేహం అనేది మన యొక్క ఆత్మకి స్వాభావిక సిద్ధం అనమాట, అంటే న్యాచురల్గా మనకు ఉంటుంది. సో ఆ యొక్క అనురాగాన్ని మనం ఎక్కడో ఒక చోట చూపిస్తూనే ఉంటాం, అది అనురాగం చూపించకుండా ఉండం. రైట్. సో ఆ యొక్క అనురాగం, ఆ ప్రేమ భావం మిగిలిన ఎన్నో చోట్ల అన్ని వైపుకి మనం పెడుతూ ఉంటాం. దాన్ని అవన్నీ అక్కడి నుంచి తీసి కృష్ణుడి మీద పెట్టాలి అనే విషయం ఇక్కడ ప్రార్థన చేస్తుంది. రైట్. ఎవరికి ప్రతి జీవాన్ని, ప్రతి ఒక్కళ్ళకి కోరిక, కోపం, తాపత్రయం, ఆకర్షణలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, కానీ వాటి లక్షణం కృష్ణుడి మీద పెట్టాలి. తన యొక్క స్వీయ సంతృప్తి కాకుండా, సో ఎగ్జాంపుల్ అర్జునుడికి ఈ భగవద్గీత చేసినప్పుడు తిరిగి తన యొక్క కృష్ణుడి యొక్క స్నేహ భక్తి యుక్తంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. సో అదేవిధంగా
కుంతీదేవి కూడా మొత్తం తన యొక్క ప్రేమ అనేది కృష్ణుడి మీదే రావాలి అని ఈ యొక్క తన యొక్క ప్రార్థన, రైట్. సో జనరల్గా మనం భగవంతుడు కాకుండా వేరే విషయాల మీద మన యొక్క ఫోకస్ పెట్టినప్పుడు అవన్నీ మన యొక్క ప్రేమ అంతా డైవర్ట్ అవుతూ ఉంటుంది. కానీ భగవంతుడి మీద ప్రేమ పెట్టినప్పుడు భక్తియుక్త సేవలో మిగిలిన అన్నీ శుద్ధి చెంది దాంతో రిలేషన్షిప్గా మిగిలినవన్నీ చూడగలుగుతాం, రైట్. సో ఇక్కడ భగవానుని సేవ భక్తుల సేవ రెండును ఏకములే కనుక పాండవులు వృష్ణులు ఎడగల కుంతీదేవి యొక్క అనురాగం భక్తియుక్త సేవా పరిధికి ఆవల ఉన్నటువంటిది కాదు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ లైన్ అనమాట. సో కుంతి మహారాణి మన తన యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో పాండవులు వృష్ణులు వాళ్ళందరితోటి తన యొక్క సంబంధంతో ఎలా చూస్తుంది అంటే వాళ్ళందరూ కృష్ణుడి యొక్క భక్తులుగా చూస్తూ ఉంది. కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళందరికీ చూపించేటటువంటి అనురాగం భక్తియుక్త సేవా పరిధికి ఆవల ఉన్నటువంటిది కాదు, రైట్. సో అలాగే ఇంకొన్నిసార్లు భక్తుల సేవ భగవంతుని సేవ కంటే ఉన్నతంగా చెప్పబడుతూ ఉన్నది, రైట్. సో ఈ విధంగా పాండవులు వృష్ణులు వారి వల్ల కుంతీదేవికి ఉండే ప్రేమ కుటుంబ సంబంధంతో కలిగినట్టుది. కానీ దానికంటే కూడా వాళ్ళని భక్తులుగా చూస్తూ ఆ విధంగా చూస్తే ఆ ప్రేమ జనరల్గా కుటుంబం సంబంధంగా మాత్రమే చూస్తే అది బాహ్య శక్తితోటి ప్రభావం వల్ల కలిగినటువంటిది మాయ ద్వారా. సో అది మాయాబంధం అవుతుంది. కానీ అదే వ్యక్తుల్ని మనం పరమాత్మతోటి సంబంధంతో చూస్తే అది పరమాత్మని సంబంధంలో స్థితమైనటువంటి ఆత్మల నడుమ గల సంబంధమే నిజమైన సంబంధము, రైట్. కుంతీదేవి తన కుటుంబ పాశమును తెంపి అర్థించుచు దేహపరమైన సంబంధాలను ఛేదించవలసిందిగా ప్రార్థన చేస్తుంది. కానీ ఆత్మతో సంబంధమైన ముక్తికి ఆ సంబంధాన్ని కావాలి అని ప్రార్థన చేస్తుంది. సో ఈ రెండు శ్లోకాలు మనకి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఎలా మనం ఈ లోకంలో రిలేషన్షిప్స్ని చూస్తూ ఉండాలి అని, రైట్. ఒకటి మనకి మెయిన్ జీవితంలో మనం భగవద్గీత భాగవతం అర్థం చేసుకుంటే మెయిన్గా మనకి కృష్ణుడు భగవంతుడితోటి సంబంధం ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఆ సంబంధాన్ని ఆ ప్రేమని పెంపొందించుకోవాలి అని మన యొక్క మెయిన్ ఉద్దేశం, రైట్. సో ఎందుకంటే జీవేర స్వరూపోయ్ కృష్ణేర నిత్యదాస్ అది మన యొక్క సంబంధం. సో దాన్ని మనం పెంపొందించుకోవడానికి ఈ లోకంలో కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు. సో మనకి అనుకూలమైన పరిస్థితుల్ని స్వీకరిస్తాం, వ్యతిరేకమైన పనుల్ని మనం వైరాగ్యంతో ప్రదర్శిస్తూ ఉంటాం, రైట్. సో ఇక్కడ ఎస్పెషల్గా ఇక్కడ బంధుమిత్రులకు వచ్చినప్పటికీ సో భౌతికమైన సంబంధంతో వైరాగ్యం కావాలి అని ప్రార్థన చేస్తుంది. కానీ భగవంతుడి సంబంధంతో నాకు సంబంధం కావాలి అన్నట్టు ప్రార్థన చేస్తుంది. సో మనకి భక్తులుగా మనకి కూడా భక్తులతోటి మనం యొక్క స్నేహం అనే దాన్ని వ్యవహరిస్తూ ఉంటాం. అలాగే కుటుంబ సభ్యుల్ని ఒక రకమైనటువంటి వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క వాళ్ళు భక్తులైతే మనం కృష్ణుడి యొక్క భక్తులుగా మనం మెయింటైన్ చేస్తూ ఆ విధంగా మనం రెస్పెక్ట్ ఇస్తూ ఆ విధంగా భక్తులుగా ట్రీట్ చేస్తూ ఉంటాం. లేకపోతే ఒక రకంగా వారు కూడా కృష్ణుడి యొక్క ఒక రకంగా చూడడం పొటెన్షియల్, అంటే ఫ్యూచర్లో భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళు కూడా భక్తి మార్గంలోకి రావచ్చు అనే విధంగా వారిని మనం ఎంకరేజ్ చేస్తుంటే ఆత్మపరంగా చూడగలిగే స్థితిలో, అంటే వారు కూడా ఒరిజినల్గా కృష్ణుడి యొక్క భక్తులు, కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో ఆ విధంగా ప్రవర్తించట్లేదు, కానీ ఫ్యూచర్లో వాళ్ళు కావచ్చు అని ఆ విధంగా మనం హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, రైట్. సో అట్లా అలాగే కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి మరీ ఎగ్జాక్ట్గా అపోజిట్గా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి వైరాగ్యం ప్రదర్శించడం అంటే ఇవి ఏదైతే ఉందో మన భక్తుల యొక్క
ప్రేమ లక్షణాలు దాన్ని మరీ ఎక్కువ ప్రదర్శించకుండా కొంచెం వైరాగ్యం ప్రదర్శిస్తూ ఉండొచ్చు, రైట్. దదాతి ప్రతిగృహ్ణాతి గృహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజేతి చేవ సద్విధ ప్రీతి లక్షణం అన్నారు. సో ఆ ప్రీతి లక్షణాలు మనం జస్ట్ భక్తులతోటి భగవంతుడితోటి చేస్తూ ఉంటాం. సో అవి అక్కడ కొంచెం వైరాగ్యం ప్రదర్శించవచ్చు. కానీ మెయిన్గా అందరినీ భక్తి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఆ విధంగా కృష్ణుడి యొక్క భక్తులుగా చూస్తూ మన యొక్క మంచితనాన్ని ప్రదర్శించవచ్చు. సో అట్లా, రైట్. సో బేసిక్గా ఒరిజినల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ కృష్ణుడితోటి ఆ కృష్ణుడి సంబంధంగా మనం అందరినీ చూస్తూ చూడగలుగుతూ ఆ సంబంధం తిరిగి స్థాపించేటట్టు ప్రయత్నం చేస్తూ మనం ఈ లోకంలో ఉండాలి. సో అట్లా మనకి కంప్లీట్గా వ్యతిరేకంగా అంటే మన భక్తికి ఆటంకంగా ఉంటే ఆ సమయంలో మనం వైరాగ్యం ప్రదర్శించవచ్చు. యాక్చువల్గా మనకి ఎంతవరకు భక్తిలో కృష్ణుడితో సంబంధం ఉందో అంతవరకు మన లెవెల్లో మనం దాన్ని ప్రదర్శించగలుగుతూ ఉంటాం. సో ఆ యొక్క భక్తిని ఆ శ్రద్ధని మనం డెవలప్ చేసుకుంటూ ఈ యొక్క సాధనా భక్తి ద్వారా ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే ఈ లోకంలో ఉండేటువంటి మొత్తం సమాజాన్ని కూడా గుర్తుపెట్టుకుని కొన్ని విషయాల్లో ప్రవర్తిస్తూ అన్నీ ముందుకు వెళ్తూ ఉంటాం, రైట్. సో ఈ విధంగా మనకి కుంతి మహారాణి ఇంకొక విషయం కూడా చెప్తూ ఉంది, రైట్. ఒక రకంగా ఈ వైరాగ్యం దీన్ని ప్రదర్శించడానికి లైక్ మెయిన్గా మనమే అందరినీ రక్షిస్తున్నాము అనే ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుందన్నమాట. అంటే మనం లేకపోతే రక్షణ జరగదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్గా లైక్ ఆ ధర్మరాజు యాక్చువల్గా బాధపడుతూ ఉన్నాడు ఎప్పుడు ధృతరాష్ట్రుడు విదురుడు వెళ్ళిపోయినప్పుడు. సో ఎందుకు బాధపడుతున్నారంటే నా సంరక్షణలో ఉన్నారు ధృతరాష్ట్రుడు విదురుడు, వాళ్ళు ఇప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు, వాళ్ళందరూ ఇప్పుడు అడవికి వెళ్ళిపోయారు, వాళ్ళందరినీ ఎవరు రక్షిస్తారు అని బాధపడుతూ ఉంటే నారదముని అక్కడికి వచ్చి ధర్మరాజుకి బోధ చేస్తూ ఉంటారు. నువ్వు ఈ లోకంలో అందరినీ రక్షించేది భగవంతుడే, నువ్వు రక్షిస్తున్నావు అనే ఈ యొక్క మాయలో నువ్వు ఉండద్దు అని చెప్తారు. సో బేసిక్గా అది కూడా ఒక రకమైనటువంటి మోహం లాంటిది అనమాట. మనం ఈ లోకంలో అందరినీ రక్షిస్తున్నాము, మన వల్ల జరుగుతున్నాయి అని చెప్పి. సో ఈ విధంగా మన యొక్క కొన్ని ఈ యొక్క లక్షణాలు అర్థం చేసుకుని మనం మనలో ఉండేటువంటి కొన్ని వైరాగ్య భావం అంటే భగవంతుడితోటి సంబంధంతో ఉండేదాన్ని పెంచుకుంటాం, మిగిలిన వాటిలన్నిటిలోనూ కొంచెం వైరాగ్యం పెంచుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటాం, రైట్. సో అదే విధాన్ని ఇక్కడ కుంతి ప్రార్థన చేస్తూ ఉంది. నీ మీద భక్తి గంగే భోగం ఉదన్వతి, ఎలా గంగా నది సముద్రంలో ప్రవహిస్తుందో అదేవిధంగా నా మతి నా రతి మొత్తం నీ మీద ప్రేమ ఉండేటట్టు చూడు అని చెప్పి. సో ఇది ఎంతో ఉన్నతమైనటువంటి ప్రార్థన. సో ఆ విధంగా తన యొక్క మతి ఉండేటట్టు భక్తులతోటి సంబంధంతో లైక్ అందరినీ ఈ విధంగా చూసేటువంటి సంబంధంతో కృష్ణుడితోటి నిరంతరం గుర్తుపెట్టుకుని ఆ ప్రేమ ప్రదర్శించే విధంగా తను ప్రార్థన చేస్తూ ఉంది. సో అట్లా మొత్తం ఎన్నో రకాలుగా ముందు కూడా కుంతి మహారాణి యొక్క ప్రార్థనలో ముందు కష్టాలు రావాలి, అప్పుడు కూడా నిన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము అన్నట్టు ప్రార్థన చేస్తుంది. అంటే కంప్లీట్గా భగవంతుడి యొక్క ఆలోచనతోటి ఎలా ఉండాలి అనేది చెప్తూ మనకి ఈ అన్ని ప్రార్థనలు చెప్తూ ఉంది, రైట్. సో ఒక స్త్రీ అయినా సరే కుటుంబంలో ఉన్నా సరే కంప్లీట్గా మనకి ఎంతో ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రేమ ప్రకటించాలి అనే విషయాలు మొత్తం కుంతీదేవి మనకి నిరూపిస్తూ ఉంది. సో ఇలా ప్రార్థనలన్నీ చేసిన తర్వాత చివరికి తన యొక్క స్తుతి చేస్తూ భగవంతుడికి తన యొక్క ప్రార్థనలు ముగిస్తూ ఉంది. సో ఎలా భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎలా ఆనందాన్ని ఇచ్చారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఈ ప్రార్థన చేస్తుంది. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణిరుషభావనీదృ రాజన్యవంశదహనానపవర్గవీర్య గోవింద గోద్విజసురాతిహరావతార యోగేశ్వరాఖిల గురో భగవన్ నమస్తే.
అసలు ఎంతో చక్కగా కృష్ణుడి యొక్క రకరకాల లీలల్ని గుర్తుపెట్టుకుంటూ ప్రార్థన చేస్తుంది. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణి వృషభావనీతృ. శ్రీకృష్ణ, ఓ కృష్ణ. కృష్ణ సఖ, కృష్ణ సఖ. సో కృష్ణ అంటే ఎవరిక్కడ? కృష్ణ సఖలో కృష్ణ ఎవరు? కృష్ణ సఖలో కృష్ణ అంటే అర్జునుడు, రైట్? ఎందుకంటే అర్జునుడు ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడంట, అందుకని అర్జునుడు కూడా కృష్ణ అంటారు. అలాగే కృష్ణ అని చెప్పి ద్రౌపదిని కూడా కృష్ణ అని పిలుస్తారు. ఎందుకు అంటే లైక్ వేరే రీజన్స్ ఉండొచ్చు, కానీ ద్రౌపది కూడా ఎప్పుడు కృష్ణుడిని తలుచుకుంటూ ఉంటుంది. అలాగే కృష్ణ ద్వైపాయన వ్యాసుడిని కూడా కృష్ణ అని పిలుస్తూ ఉంటారు, రైట్? సో కృష్ణ సఖ, అర్జునుడికి సఖుడివి నువ్వు. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణి వృషభావని, రైట్? సో వృష్ణి వంశస్థుల్లో నువ్వు ముఖ్యుడివి, రైట్? వృష్ణి వంశులు అంటే యాదవులు, వీళ్ళందరూ వాళ్ళ వంశంలో నువ్వు చాలా ముఖ్యమైనటువంటి వాడివి. అవని దృక్ రాజన్య వంశ దహన నపవర్గ వీర్య. ఈ లోకంలో భూమి మీద ఎంతోమంది తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. రాజన్య వంశ వాళ్ళందరూ లైక్ ఎన్నో రాజవంశాలు ఉంటూ ఉన్నాయి. వాటిలన్నిటిని వాటిలన్నిటిని నువ్వు నశింపజేశావు, రైట్? అనపవర్గ వీర్య, నీ యొక్క శక్తికి ఎటువంటి నాశనము లేదు, రైట్? మనకి ఈ యొక్క లైక్ కృష్ణుడు ఈ లోకంలో అవతరించింది భూమికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క భారాన్ని తీయడానికి అవతరించారని ఒకనొక రీజన్ చెప్పాం, రైట్? మనకి ఎన్నో రాజవంశములు అన్నీ ఉన్నాయి, రైట్? అవన్నీ మనకి జరాసంధుడు కథ తెలుసు. జరాసంధుడు ఎన్నో సైన్యాలు కూడబెట్టి కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడిని అటాక్ చేయడానికి చేసుకుంటూ ఉండేవారు. కృష్ణుడు ఏం చేసేవారు? కృష్ణుడు మొత్తం ఆ సైన్యం మొత్తాన్ని నాశనం చేసి జరాసంధుడిని వదిలిపెట్టేసేవారు. సో జరాసంధుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం చేసేవాడు? మళ్ళీ ఎక్కడెక్కడ రాజులు ఉన్నారో, ఎక్కడెక్కడ సైన్యం ఉందో, ఎక్కడెక్కడ ఎవరెవరు కృష్ణుడిని ఎదుర్కొంటారో వాళ్ళందరినీ పోగు చేసి మళ్ళీ తీసుకొచ్చేవాడు. మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ కృష్ణుడు వాళ్ళందరినీ చంపేసి మళ్ళీ జరాసంధుడిని ఒక్కడనే వదిలిపెట్టారు. సో అలా కృష్ణుడి యొక్క పని చాలా సులువు చేసేసాడు అనమాట మన జరాసంధుడు, రైట్? లేకపోతే ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు పోరాడాలి? అన్నీ జరాసంధుడు కష్టపడి అందరినీ పోగు చేసి థ్యాంక్లెస్ టాస్క్ అనమాట. అలా తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర తీసుకొస్తే కృష్ణుడు బలరాముడు ఇద్దరు వెళ్ళి సింపుల్గా వాళ్ళందరినీ చంపేసేవారు. సో అట్లా రాజన్య వంశదహన అనపవర్గ వీర్య, రైట్? సో అనపవర్గ వీర్య, కృష్ణుడి యొక్క వీర్యానికి యొక్క లైక్ తక్కువే లేదు, రైట్? వీర్యం కందుకి తాద్రి మరియవవల అన్నారు. అంటే కృష్ణుడి యొక్క వీర్యం గురించి చెప్తూ ఈ యొక్క గోవర్ధన పర్వతాన్ని ఒక బంతిని చేసి ఆడుకున్నట్టు పైకి అలా ఆడుకున్నారు. సో కందుకి తాద్రిం, అద్రి అంటే పర్వతం, దాన్ని ఒక కందుక అంటే ఒక బంతి, అద్రిని బంతిలా చేసుకుని ఆడుకున్నారు, అంత వీర్యం ఉంది. సో అనపవర్గ వీర్య. నెక్స్ట్ చెప్తూ తన యొక్క రిలేషన్షిప్స్ ఎలా భక్తులతోటి ఉంటారని చెప్తూ, గోవింద, నువ్వు గోలోకధామునికి అధిపతివి, లేదా ఆవులు అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడివి. గో ద్విజ సుర ఆర్తి హరావతార, గోవులకి, బ్రాహ్మణులకి, దేవతలకి ఆర్తిహర, వారి యొక్క ఆర్తిని హరించేవాడివి, అలా హరించడానికి అవతరించావు. యోగేశ్వరాఖిల గురో భగవన్ నమస్తే. యోగేశ్వర, నువ్వు యోగేశ్వరుడివి. అఖిల గురు, ఈ యొక్క అఖిల బ్రహ్మాండానికి గురువువి. భగవన్ నమస్తే, అటువంటి నీకు నా యొక్క నమస్కారములు, రైట్? సో ఈ విధంగా తన యొక్క లైక్ కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు చేస్తూ తన యొక్క చివరి దాంట్లో మొత్తం కృష్ణుడి యొక్క గొప్పతనం ఎలా ప్రతి ఒక్కళ్ళతోటి ఎంతో ప్రతి ఒక్కళ్ళకి ఎంత ఆనందాన్ని ఇచ్చారు మొత్తం అని ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నారు. సిమిలర్
లైక్ ఏదైతే ఇక్కడ ప్రార్థన ఉందో మళ్ళీ చివర ఇక 12వ స్కందంలో కూడా సిమిలర్ శ్లోకం వస్తుంది అనమాట. కాకపోతే అక్కడ ఇంకొంచెం లిటిల్గా కొంచెం మార్పు వస్తుంది. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణి రషభావినిదురు రాజన్య వంశదహన నపవర్గ వీర్య. అక్కడ గోవింద గోపవనిత వ్రజభృత్య గీత తీర్థశ్రవ శ్రవణ మంగళ పాహి భృత్యాన్ అని చెప్పి కొంచెం లాస్ట్ 2 లైన్లు మారుస్తాయి. అక్కడ గోవింద గోపవనిత వ్రజభృత్య గీత. గోపవనిత అంటే ఈ యొక్క గోపికలు వాళ్ళందరికీ వ్రజ భృత్య గీత వాళ్ళందరి చేత నువ్వు ఎన్నో నీ యొక్క గొప్పతనం గురించి వాళ్ళందరూ కీర్తిస్తూ ఉంటారు. తీర్థశ్రవ నీకు నీ యొక్క గొప్పతనం అన్నీ ఎంతో గొప్పగా ఉంటూ ఉంటాయి. శ్రవణ మంగళ అది మొత్తం వింటూ ఉంటే అది మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మంగళ పాహి భృత్యాన్, అలా మీ యొక్క భృత్యులందరినీ కాపాడండి అని చెప్పి అక్కడ 12వ స్కందంలో చివరగా ఈ యొక్క కృష్ణుడి యొక్క ప్రార్థన మళ్ళీ ఈ యొక్క ఇటువంటి ప్రార్థన అక్కడ కూడా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు ఎన్నో రకాలుగా ప్రార్థన చేసింది. మేబీ కొంచెం మొత్తం ఒకసారి కుంతి మహారాణి ప్రార్థనలు ఏ విధంగా ప్రార్థన చేస్తుందో ఒక ఫ్లోలో చూద్దాం మేబీ. సో కుంతి మహారాణి ఇదంతా మనకి ఉత్తర గర్భంలో కృష్ణుడు ఎలా రక్షించాడో, రక్షించిన తర్వాత ఆ యొక్క కృతజ్ఞతతో కుంతి మహారాణి ప్రార్థన చేస్తూ ఉంది. సో నువ్వే ఈ యొక్క ప్రపంచం జగత్తు మొత్తానికి ఈశ్వరుడివి, ఈ ప్రకృతికి పరంగా ఉంటూ ఉంటావు. నువ్వు లోపల బయట మొత్తం వ్యాప్తి చెంది ఉన్నావు. సో భగవంతుడిని ఎందుకు లోపల బయట ఉన్నావు అంటే, బయటకి మాకు కనబడితే ఇక్కడ ఉన్నావు, కానీ లోపలికి నువ్వు ప్రవేశించి ఈ యొక్క పరీక్షిత్ని రక్షించావు. కాబట్టి నువ్వు అంతర్బహిర్ అవస్థితం. సో లోపల బయట మొత్తం ఉంటూ ఉన్నావు. కానీ నిన్ను చూడడానికి మాయ అనేది కొంచెం అడ్డంకిగా ఉంటుంది. రైట్. సో మాయ జవనికాచ్ఛన్నం, కాబట్టి నిన్ను తెలుసుకోలేరు ఈ లోకంలో. సో ఎలా అయితే నాట్యం డ్రామా చేసినప్పుడు యాక్టర్స్ని తెలుసుకోలేరు, కానీ అలాగే పెద్ద పరమహంసులైనటువంటి శుద్ధిగా ఉండే వారే నిన్ను తెలుసుకోలేకపోతే నేను ఒక స్త్రీని నేను ఎలా అర్థం చేసుకోగలను, నీ యొక్క భక్తి విధానాన్ని ఎలా అర్థం చేసుకోగలను అని చెప్పి, నాకు ఎన్ని ఇలా ఉన్నా సరే నీకు నేను ప్రార్థనలు అనిపిస్తాను అని చెప్పి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. సో అని పేర్లతోటి ఎలా అయితే కృష్ణుడు తన యొక్క భక్తులకి ఆనందాన్ని ఇస్తున్నారో అటువంటి పేర్లతోటి పిలుస్తూ ఆ యొక్క వాళ్ళందరూ ఈ యొక్క నందుడు గోపకుమారుల యొక్క యశోద వీళ్ళందరూ అదృష్టవంతులు, ఎందుకంటే నీతో సంబంధంతో ఉన్నారు. అలాగే నేను కూడా అదృష్టవంతురాలిని, ఎందుకంటే నీ యొక్క సౌందర్యమైనటువంటి రూపాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాను చెప్తూ నమః పంకజ నాభాయ నమః పంకజ మాలినే నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే అని చెప్పి తన యొక్క రూపాన్ని పొగుడుతుంది. షేర్ చేస్తాను. కనబడుతుంది కదా. నమః పంకజమాల. సో తన యొక్క రూపాన్ని పొగుడుతూ ఉంది, ఎంతో అందంగా నువ్వు ఉన్నావు అని చెప్పి. అలా తనని పొగుడుతూ ఉన్న తర్వాత ఇంకా తన యొక్క కృతజ్ఞతని గుర్తుపెట్టుకుంది. ఎలా అయితే ఎన్ని రకాలైనటువంటి సిచ్యువేషన్స్లో కృష్ణుడు తనని రక్షించాడు అనే విషయాన్ని. రైట్. సో దేవకీదేవిని రక్షించావు వారి యొక్క పుత్రులందరూ మరణించినప్పుడు. అలాగే నన్ను నా కుమారులతో పాటు ఎన్నో కష్టాల నుంచి నువ్వు రక్షించావు. విషాన్నించి, అగ్ని నుంచి, నరమాంస భక్షకులు వాళ్ళందరూ అసత్సభలో ద్రోణి, తర్వాత యుద్ధంలో ఎన్నో అస్త్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ యొక్క అశ్వత్థామ అస్త్రాన్ని నుంచి కూడా కడుపులోనే మమ్మల్ని కాపాడావు. సో ఈ కష్టాలన్నిటి నుంచి మమ్మల్ని రిపీటెడ్గా కాపాడావు. కాబట్టి
సో ధన్యవాదములు. అలాగే నాకు అటువంటి కష్టములు మళ్ళీ మళ్ళీ రావాలి, ఎందుకంటే ఆ కష్టములు వచ్చినప్పుడు నిన్ను దర్శనం చేసుకుంటూ ఉన్నాం, నిన్ను గుర్తుపెట్టుకుంటూ నువ్వు వచ్చిన మమ్మల్నితో రెసిప్రోకేట్ చేస్తూ ఉంటే మాకు మళ్ళీ ఈ యొక్క భవ దర్శనం ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి మేము బయటపడతాము, అందువల్ల అది కావాలి. కానీ ఎవరైతే ఈ లోకంలో గర్వంతో ఉంటారో, జన్మ ఐశ్వర్య శృత శ్రీ ఇవన్నీ, వారు నిన్ను ఒక ఫీలింగ్స్ తోటి పిలవలేరు, నీ నామాన్ని మనస్ఫూర్తిగా నిన్ను ఆశ్రయం తీసుకోలేరు, రైట్? సో మనం ఆశ్రయం ఎప్పుడు తీసుకోగలము అంటే మనం ఎప్పుడు కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నాము అని గుర్తుపెట్టుకున్నప్పుడు. కానీ కృష్ణుడి మీద ఆధారపడి కాకుండా మన యొక్క గర్వం, మన యొక్క వాటి మీద ఆధారపడితే అప్పుడు మనం ఆశ్రయం తీసుకోలేమన్నమాట. సో అందుకని నిన్ను నమో అకించన విత్తాయ అన్నారు. అంటే ఎవరికైతే ఈ లోకంలో వారి యొక్క ఆస్తి నువ్వే అని ఎవరు నమ్ముతారో అటువంటి వారికి నువ్వు ధనం వంటి వాడివి. సో అలా ఆత్మారాములు ఎవరైతే లైక్ ఈ యొక్క ఏ గుణముల నుంచి బయటపడిన వారు, వాళ్ళందరూ నిన్ను పూజిస్తూ ఉంటారు. సో అట్లా వారికి, అలాగే నువ్వు కాలం రూపంలో కూడా వచ్చావు, కాలంలో నువ్వంతా సమానంగా ఉంటావు. కానీ ఈ లోకంలో ఉండేటువంటి జీవుల మధ్య పరస్పర ఈ యొక్క వైరం ఇవన్నీ కూడా వారి యొక్క స్వభావం ద్వారా కాల రూపంలో వాటికి నువ్వు చేస్తూ ఉన్నావు, రైట్? నీ యొక్క లీలలు ఇవన్నీ లైక్ మామూలు ప్రజలు అనిపిస్తూ ఉంటాయి, కానీ ఇవి దివ్యమైన లీలలు, వాటిని ఎవరు అర్థం చేసుకోలేరు, రైట్? సో ఈ లోకంలో నీకెవరికి ద్వేషించేవారు ప్రియులు వాళ్ళు ఎవరు లేరు, కానీ ఈ లోకంలో నీకు ఇలా పక్షపాతం ఉంది అని చెప్పేవాళ్ళు వారి యొక్క మనస్తత్వంతో వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటారు, కానీ నీకు లేవు అవన్నీ, రైట్? నువ్వు ఈ లోకంలో జన్మ కర్మ అవన్నీ తీసుకునేవి, నీకు జన్మ అంటూ లేదు, కానీ ఈ లోకంలో జన్మ తీసుకుంటూ ఉంటావు. అలాగే ఎన్నో అవతారాలు తీసుకుంటూ ఉన్నావు, జంతువుల రూపంలో, మనుషుల రూపంలో, ఇవన్నీ. సో ఇవన్నీ అత్యంత విడంబనం, ఇది ఒక ఆశ్చర్యం కలిగించేటువంటివి. అంటే ఇది మామూలు విషయం అంటే మామూలు వ్యక్తులు కాదు, ఇది ఎంతో ఉత్తమమైనది. అలాగే నీ యొక్క లీల ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో, ఒకానొక లీల తలుచుకుంటూ ఉంది. ఎందుకంటే ఈ సమయంలో లైక్ కుంతి దామోదర లీల ఏదైతే కృష్ణుడు చేశాడో, ఆ లీల అంటే భగవంతుడు ఈ లోకంలో వచ్చి కూడా మామూలు మనిషిలా ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇది అత్యంత విడంబనం అని చెప్పడానికి ఈ యొక్క గోప్యాదదే త్వయి కృతాగసి, నువ్వు అల్లరి చేస్తూ ఉంటే గోపి నిన్ను ఎలా కట్టేసిందో నీ యొక్క లైక్ చాలా దామోదర్ లీల ఎంత అందంగా గుర్తుపెట్టుకుంటుందో చూడండి. గోప్యాదదే త్వయి కృతాగసి దామ తావత్ యాతే దశాశ్రుకలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సామాం విమోహయతి భీరపి యద్బిభేతి. గోపి నిన్ను కట్టినప్పుడు అల్లరి చేస్తూ ఉంటే నువ్వు నీకు సాధారణ వ్యక్తిలాగా నీ కళ్ళు తుడుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు, సంభ్రమాక్షం. వక్త్రం నిని అని యొక్క ముఖం కిందకు పెట్టి భయభావని, ఎంతో భయంతో నువ్వు ఉంటూ ఉన్నావు. అది నేను చూసి సామాం విమోహయతి, అది నాకు మోహం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే భీరపి యద్బిభేతి, నిన్ను చూస్తే భయానికి పర్సానిఫైడ్ అయినటువంటి భయం కూడా పారిపోతూ ఉంటుంది. అలాంటిది నువ్వు భయపడుతూ ఉన్నావు, అది నాకు విమోహం కలిగిస్తూ ఉండండి. కృష్ణుడు ఇక్కడ నటించట్లేదు, యాక్చువల్గా భయపడుతున్నాడు, అందుకే అది విమోహం కలిగిస్తూ ఉంది, రైట్? సో ఇది అత్యంత విడంబనం అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తూ ఉంది. సో అలా నువ్వు ఈ లోకంలో ఇలా అవతారాలు తీసుకుని ఎన్నో విడంబనం, ఎన్నో లీలలు ఇవన్నీ ఎందుకు చేస్తావు అంటే దానికి రకరకాల కారణాలు చెప్పారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్పారు. సో కొంచెం మంది నువ్వు పుణ్యశ్లోకస్య కీర్తయే, లేక ధర్మరాజుకి కీర్తినివ్వడానికి, లేదా యదుమహారాజుకి తన వంశంలో కీర్తినివ్వడానికి అనుకోవచ్చు. అలాగే కొంచెం మంది నీ వసుదేవుడు దేవకిని వాళ్ళు ప్రార్థన చేస్తే నువ్వు వచ్చారు అని అనుకోవచ్చు, వాళ్ళకి క్షేమం కల్పించడానికి. సో అలాగే కొంచెం మంది భూమి భారంతో ఉంది కాబట్టి బ్రహ్మదేవుడు ప్రార్థన చేస్తే అప్పుడు వచ్చావు అని చెప్పి అనుకోవచ్చు. తర్వాత కానీ యాక్చువల్గా మెయిన్ రీజన్
నువ్వు రావడానికి ఈ లోకంలో జనాలందరూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అవిద్య కామకన్భవి వాళ్ళందరికీ నీ యొక్క లీలలు తలుచుకుంటూ ఉండడానికి నువ్వు వచ్చావు. సో అందుకనే నీ యొక్క లీలలు శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్ష్ణశ, నీ యొక్క కథ వింటూ గానం చేస్తూ తలుచుకుంటూ దాన్ని వేరే వాళ్ళు తలుచుకుంటే దానివల్ల ఆనందం చేస్తూ, నందంతి అంటే వేరే వాళ్ళు కృష్ణుణ్ణి భక్తి చేస్తూ ఉంటే ఆనందించగలుగుతూ ఉండడం. నందంతి తవేహితం జనాః. సో వాళ్ళు చాలా త్వరగానే నీ యొక్క భవ ప్రవాహోపరం, ఈ యొక్క భవ ప్రవాహం నుంచి తప్పించుకుని నీ యొక్క పాదాలకి చేరుతారు. సో అందుకని అలా ప్రార్థన, నీ యొక్క లీలలు ఇవన్నీ చేయడానికి నువ్వు వచ్చావు అని చెప్తూ, ఓ మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావా అని తన యొక్క బాధని వ్యక్తం చేస్తూ, ఓ ఇప్పుడు మేమంతా ఎంతో రాజులతోటి వైరం పెట్టుకుంటూ ఉన్నాం, ఈ సమయంలో నీ పాదాల మీదే ఆధారపడి ఉన్నాం, మమ్మల్ని అలాగే నీ మీద ఎప్పుడు నిన్నే ఫాలో అవుతూ ఉంటాం, అలాంటి మమ్మల్ని ఇప్పుడు నువ్వు వదిలిపెట్టి వెళ్తూ ఉన్నావా అని చెప్పి ఒక రకంగా బాధని వ్యక్తం చేస్తూ ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళొద్దు అని చెప్పి. సో అలాగే నువ్వు ఉండడం వల్లే, అంటే నీకు ఇంకా నీ కుమారులు ఉన్నారు, వాళ్ళంతా ఎంతో పవర్ఫుల్, వాళ్ళు మిమ్మల్ని రక్షిస్తారు అంటే మాకు మేమెవరం అసలు, పాండవులైనా సరే యాదవులైనా సరే ఓన్లీ నీ వల్లే మేమందరం మా యొక్క పనులు ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం, మీ వల్లే మాకు యశస్సు ఇవన్నీ కర్మలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. నీవు లేకపోతే మాకు ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఎలా అయితే ఈ యొక్క ప్రాణానికి ఇంద్రియాలకి లైక్ ఎలా అయితే లైక్ ప్రాణములు మొత్తం ఆత్మ దేహాన్ని నుంచి విడిచిపెడుతుందో, ప్రాణం మొత్తం లైక్ పోతుందో, అట్లా నువ్వు లేకపోతే మాకు ఇవన్నీ లేవు. అలాగే నువ్వు లేకపోతే ఇక్కడంతా ఇదంతా శోభిల్లదు, ఎందుకంటే నీ యొక్క పదాలు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఆ పదాలకి ఉండేటువంటి చిహ్నములు పడినంత మాత్రాన్ని చేతే ఇవన్నీ శోభిల్లుతూ ఉన్నాయి ఎన్నో అందాలతోటి, అలాగే ఎంతో ఐశ్వర్యాలతోటి, సంపదలు ఇవన్నీ మొత్తం ఈ నదులు సముద్రములు జనపదములు మొత్తం అన్నీ సముద్రం వీటిలన్నిటితోటి నువ్వు ఉండడం, నీ యొక్క కంటి చూపు తవ వీక్షితై ఇవన్నీ పెరుగుతున్నాయి నీ యొక్క చూపు ద్వారా. కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, కానీ నువ్వు వెళ్తే వాళ్ళు బాధపడతారు, వెళ్తే మేం బాధపడతాం, నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు బాధపడతారు. సో ఇవన్నీ నా యొక్క భౌతికమైన ఆలోచన ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఓ విశ్వాత్మ, స్నేహపాశం ఏమంచింది, ఈ స్నేహపాశములన్నీ కట్ చేయి పాండవుల చేత వృష్ణుల చేత. సో అంటే నా భక్తులతో నువ్వు రిలేషన్షిప్ కట్ చేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నావా? లేదు, నీకు ఓన్లీ నాకు భక్తితోటి నా మనసు నీ మీద ఉండాలి. సో అలా నా మతి నీ మీదే ఉండేటట్టు, రతి ఉండేటట్టు నా యొక్క ప్రార్థన ఎలా అయితే గంగా నది సముద్రంలోకి ప్రవేశిస్తుందో, సో అట్లా ఓ కృష్ణ అని అలా రతి కావాలి అని ఫైనల్గా తన యొక్క కోరికని వ్యక్తం చేసి ప్రేమ మాత్రమే కావాలి అని కుంతిమారాణి ప్రార్థన చేసిన తర్వాత కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ఫైనల్గా చెప్తూ, అంటే ఎలా కృష్ణుడు ఎంతో మందికి ఎంత ఆనందాన్ని ఇస్తూ ఉన్నారో అని ప్రార్థన చేస్తూ ఈ యొక్క శ్రీకృష్ణ కృష్ణ సఖ కృష్ణి భవన కృష్ణి వృషభావదృక్ వీళ్ళందరినీ వాళ్ళ రాజవంశాలన్నిటిని నాశనం చేసి గోవులకి బ్రాహ్మణులకి అందరి యొక్క ఆర్తిని నువ్వు తీసావు, అందరి యోగేశ్వరులందరూ నిన్ను గురువుగా స్వీకరిస్తారు, అటువంటి భగవంతుడికి నా యొక్క నమస్కారములు అని చెప్పి ఎంతో చక్కగా కుంతిమారాణి దాని యొక్క ప్రార్థనలు చేసింది. అది మనం భాగవత అంతర్గతంగా దాన్ని చర్చించుకుంటాం. దీన్ని మనం మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుంటూ కుంతిమారాణి ప్రార్థనలు అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు యాక్చువల్గా. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం గుర్తుపెట్టుకుని మనం భగవంతుడి ముందు ప్రార్థన కూడా చేస్తూ ఉండొచ్చు. సో ఇలా మంచి ఇంపార్టెంట్ ప్రేయర్స్ కొన్ని విషయాలు చర్చించుకున్నాం ఈరోజు. సో మీ అందరికీ ధన్యవాదములు, మీ యొక్క అమూల్యమైన సమయం కేటాయిస్తూ ఈ భాగవతాన్ని వింటూ ఉన్నారు. హరే కృష్ణ. ఓకే, రేణుకా మాతాజీ. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। ధన్యవాదాలు.
ప్రభుజీ మీరు అప్పుడే ఏం బుక్ చెప్పారు ప్రభుజీ, అది ఏం ప్రభు? నాకు నెట్వర్క్ లేదు అప్పుడు. ఓకే, అమ్మ ఒడిలోకి పయనం అని చెప్పి తెలుగులో ఉంది, జర్నీ హోమ్ ఇంగ్లీష్లో. ఆహా. అమ్మ ఒడిలోకి పయనం. ఉమ్, ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. మళ్ళీ మీరు మొదటి నుంచి అంతా మాకు గుర్తుండడానికి రివిజన్ గా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. నిజంగా కుంతిమాత ఉత్తర గర్భంలో కాపాడిన పరీక్ష మహారాజు నుంచి మళ్ళీ ఎంత బాగా చెప్పారు ప్రభుజీ. అంటే మేము మళ్ళీ ఎన్నిసార్లు విన్నా అని ఇది గుర్తు పెట్టుకునేలాగా చెప్పారు ప్రభుజీ. అలాగే సముద్రంతో పోల్చారు ప్రభుజీ. ఆమె భౌతిక బంధాలన్నీ తెంచేసి సముద్రం ఎలాగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రవహిస్తూ వెళ్తుందో అలాగా నేను నీ మీద ప్రేమ అలాగా ఉండాలి. నాకు ఈ బంధాలన్నీ అంటే మనం వేరేగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనకు అర్థం కాకపోతే ఇంతకుముందు కూడా మీరు కుంతి ప్రార్థనలో చెప్పారు. అయ్యో అలాగా కుటుంబ బంధాలన్నీ తెంపుకునేలాగా కుంతిమాత అడుగుతుంది అనుకోవచ్చు. కానీ అలా కాదు, భౌతిక వాంఛలను తెంపేయమని చెప్తుంది, భగవంతుని మీద భక్తుల మీద కాదు. అలాగా మనం అర్థం చేసుకోవాలని చెప్పారు ప్రభుజీ. అంటే నాకు అలాగ అర్థమైంది. అది తప్పో కరెక్టో కాదు చెప్పాలా ప్రభుజీ మీరే. అంటే ఇవన్నీ తెంపేయమంది అంటే ఇప్పుడు మేమందరం ఉన్నాము గృహస్థ జీవితంలో, అవన్నీ తెంపేసుకొని అలాగ వెళ్ళలేం కదా ప్రభుజీ. తను కోరింది ఏంటి? భౌతిక చింతనలో తీసేయమనింది, భగవంతుని యొక్క భక్తుల మీద ప్రేమ మట్టుకు ఉండాలనింది. అదేనా ప్రభుజీ? యా, అదే మనం డిస్కస్ చేసుకున్నాం. సో భక్తితోటి అది అది ఉండే ఉమ్. ఆ విధంగా చూడగలిగే విధానం నేర్చుకునే విధంగా ప్రార్థన చేస్తుంది, భక్తులతోటి అవును. సంబంధంతో. సో అంటే మనం కూడా అందరినీ భక్తులుగా చూడగలుగుతూ వాళ్ళకి భక్తిని పెంపొందే విధంగా ఉంటూ ఉండడం. అవును ప్రభుజీ. అలాగే త్రినంతి గాయంతరి కూడా పలికింది ప్రభుజీ. ఎవరైతే భగవంతుని యొక్క ప్రతిరోజు ఆయన దివ్య జన్మ కర్మ తలుచుకుంటూ ఉంటారో ఆయన ప్రేమను ఖచ్చితంగా పొందగలుగుతారని చెప్పారు. చాలా చాలా క్లాస్ బాగుంది ప్రభుజీ. మేము నిజంగానే మళ్ళీ మళ్ళీ దీన్ని రివైండ్ చేసుకుంటూ ఉంటాం ప్రభుజీ. మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రాధికా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. కృష్ణ. కుంతి మహారాణి మళ్ళీ మళ్ళీ కష్టాలు రాని అని అడుగుతారు కదా ప్రభుజీ. మనము ఎలా తీసుకోవాలి అసలు? మనం భగవంతునికి మనకు ఉండే కోరికలు కోరితే మళ్ళీ జన్మ వస్తుంది అంటారు కదా ప్రభుజీ. ఎలా విన్నవించుకోవాలి? కష్టమైన సుఖమైన ఎలా విన్నవించుకోవాలి ప్రభుజీ? సో బేసిక్గా కుంతి మహారాణి అలా ఎలా ప్రార్థన చేస్తుంది అని అడుగుతున్నారా సంథింగ్? అవును ప్రభుజీ. సో అంటే బేసిక్గా కుంతి మహారాణి యొక్క ఎక్స్పీరియన్స్లో తనకి ఎప్పుడు కష్టం వచ్చినా భగవంతుణ్ణి చాలా సీరియస్గా ప్రార్థన చేస్తూ ఆ యొక్క అబ్జార్ప్షన్లో ఉందన్నమాట. మనకి దశమ స్కందంలో ఒక చాప్టర్ వస్తుందన్నమాట. కృష్ణుడు లీలలన్నీ వర్ణించిన తర్వాత ద్వారక లైక్ బృందావనం నుంచి ఇక్కడికి వస్తారు, ద్వారక అదే మధుర వస్తారు. మధురాలో చాలా పనులన్నీ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అక్రూరుని పిలిచి ఇక్కడికి వెళ్ళమని చెప్తారు. హస్తినాపురం వెళ్ళు, అక్కడ కుంతి పాండవులు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు, అక్కడ ఉండే పరిస్థితిని మొత్తం అంచనా వేసి రా అని చెప్పి పంపిస్తే అక్కడ అక్రూరుడు వెళ్ళినప్పుడు కుంతిదేవితో మాట్లాడతారు. కుంతిదేవితో మాట్లాడితే కుంతిదేవి అప్పుడు ఆ సమయంలో తన యొక్క భర్త అప్పటికే చనిపోయారు, పిల్లలందరూ రాజ్యంలో వచ్చారు, వాళ్ళందరినీ ఎన్నో రకాలుగా చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఎంతో కష్టాల్లో ఉందన్నమాట ఆ సమయంలో కుంతీదేవి అక్రూరుడితోటి ప్రార్థన చేస్తూ, మేము ఇక్కడ ఎన్నో కష్టాలు ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాము, భగవంతుడు లైక్ మమ్మల్ని ఎప్పుడు కరుణ చూపుతాడు అని చెప్పి అక్రూరుడితోటి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ కృష్ణుడిని, అక్రూరుడు అక్కడ ఉన్నా సరే కృష్ణుడికి డైరెక్ట్గా ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఓ కృష్ణ నన్ను ఎప్పుడు రక్షిస్తావు అన్నట్టు. సరే అట్లా ఈ యొక్క కుంతి మహారాణి తన యొక్క జీవితం మొత్తం అలా ఎప్పుడు భగవంతుడి మీద ఆధారపడుతూ ఉందన్నమాట. సో అలా ఆధారపడినప్పుడు కృష్ణుడు ఎప్పుడు తనని మళ్ళీ మళ్ళీ రక్షిస్తూ తన యొక్క సంబంధాన్ని తోటి ఆ యొక్క వచ్చి మళ్ళీ మళ్ళీ కాపాడుతూ ఉన్నాడు కుంతి. ఆ యొక్క రిలేషన్షిప్ ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. సో ఆ విధంగా రైట్ ఆ సంబంధం స్థాపించుకుంటే ఆ యొక్క కృష్ణుడితో రిలేషన్షిప్ ఉంది కాబట్టి అది మళ్ళీ మళ్ళీ కావాలి అని కోరుకుంటూ ఉందన్నమాట, ఆ ప్రేమని.
రైట్. అంతకుముందు ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. నాకు ఒక పిల్లవాడు ఉన్నాడంట, వాడు అనాథ అంట. రైట్. అనాథ అయితే లైక్ వాడు వెళ్తూ వెళ్తూ అంటే వాడికి కొంచెం అనాథ అంటే వాడికి కొంచెం ఎక్కువ ప్రేమ ఎప్పుడు జీవితంలో ఎక్స్పీరియన్స్ అవ్వలేదన్నమాట. వెళ్తూ వెళ్తూ పడిపోయాడంట. పడిపోతే కింద కాలు దెబ్బ తగిలితే అప్పుడు దెబ్బ తగిలిందే పిల్లవాడు ఎవరికో అని చెప్పి ఒక నర్సు లేదా ఒక స్త్రీ అక్కడికి వచ్చి ఎంతో ప్రేమ చూపించి అవన్నీ మొత్తం మాయం చేసిందంట. మాయం చేస్తే ఆ పిల్లవాడికి ఎంతో నచ్చిందంట. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అలా వెళ్తూ వెళ్తూ కావాలని పడి దెబ్బ తగిలించుకున్నాడంట. ఎందుకంటే మళ్ళీ వచ్చి మళ్ళీ అలా చేస్తుందని చెప్పి. సో అట్లా ఎందుకంటే అక్కడ ప్రేమను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. అట్లా కుంతి మహారాణి ఆ ప్రేమని ఎక్స్పీరియన్స్ చేస్తూ కృష్ణుడితోటి అలా కృష్ణుడు నిన్ను తలుచుకోవాలి నేను అని ఆ విధంగా ప్రార్థన చేస్తుంది. రైట్. సో అట్లీస్ట్ మనం అలా ప్రార్థన చేయకపోయినా మనం ప్రార్థన చేయకపోయినా ఎన్నో కష్టాలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి. రైట్. సో ఆ వచ్చిన కష్టాలు అప్పుడన్నా మనం భగవంతుడిని తలుచుకొని ప్రార్థన చేస్తూ భగవంతుడి మీద ఆధారపడి మనం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. కృపాకూర్ణ కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవతం. హరే కృష్ణ. నిజంగా కుంతిరాణి యొక్క ప్రేయర్స్ 41, 42, 43 శ్లోకాలలో అంటే ఉత్తమమైనటువంటి భావనని తెలియపరుస్తూ, అంటే అటాచ్మెంట్స్ ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి. బంధన అనేది జీవి యొక్క స్వభావమే, కానీ అది ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి. మనం ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి కొంచెం కుంతి మహారాణి సహజంగానే ఉత్తమ భక్తురాలు కాబట్టి అంటే మాలాంటి వాళ్ళని అంటే భోగించాలనేటువంటి ఒక కోరికతోటి ఇక్కడ భౌతిక ప్రపంచంలో బంధాలు, వ్యాపారం కావచ్చు, రాజకీయమే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, రకరకాల పరిస్థితులన్నీ కూడా భౌతిక బంధనాలు భోగించాలనేటువంటి ఇచ్చ ప్రకారంగానే ఉంటాయి. పిల్లలు కావచ్చు, భార్య అయినా కానీ చూపు అనేది నాకు సంబంధించింది, నేను కష్టపడ్డాను ఇట్లానే ఉంటది. కానీ కృష్ణుడివి ప్రాపర్టీ, కృష్ణుడి గురించి ఉంటాయి అనే చూపు రాదనమాట. ఇక్కడ ఉండదు. కుంతి మహారాణి ఉంది కాబట్టి చెప్పగలుగుతుంది. అవన్నీ సూక్ష్మంగా అటాచ్మెంట్ ఏంది, వైరాగ్యం అంటే ఏంటిది అనేది దాన్ని మీరు ఇప్పుడు ఏదైనా కానీ కుంతి మహారాణి ఇప్పుడు లేదు ప్రజెంట్ మన దగ్గర. ఒక వ్యక్తి యొక్క హృదయం ఇంకో వ్యక్తికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే పక్కన ఉన్నప్పుడు మాట్లాడుకుంటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. కుంతి మహారాణి ఏమన్నా ఇప్పుడు మీతో మాట్లాడిందా? మీకు ఎలా తెలుస్తుంది ఆమె హార్ట్ అని అంటే పరంపర యొక్క గొప్పతనము యాస్టీజ్ గా రావడం, మీరు కూడా ఆ పరంపరలో అంత చక్కగా కనెక్ట్ అయిపోయి మీ యొక్క సాధనని, సిన్సియారిటీని తోడుగా పరుచుకొని కుంతి మహారాణి మా ముంగడ పెట్టారనమాట. మేము కూడా నిజంగా మీలాంటి భక్తులం కావాలని కోరుకుంటూ ఉన్నాము. ఎప్పుడవుతామో తెలియదు, కానీ కావాలని అయితే కోరిక మాత్రం ఉంది. ఒక చిన్న ప్రశ్న ప్రభు, మళ్ళీ ఒకసారి వినాలని, ఎందుకంటే ఇది చాలా వేదాలు, ఉపనిషత్తులు, మొత్తం భక్తి యొక్క ఎసెన్స్ ఇందులో ఇమిడి ఉన్నది కాబట్టి మళ్ళీ నేను దాన్ని రివ్యూలు మళ్ళీ అడుగుతున్నాను. వినాలనే కోరిక ఏంటంటే మనకు అర్థమైనట్టుగానే ఉంటది కానీ అర్థం కాదనమాట. వ్యవహారిక విధానాలలో భార్య కృష్ణుడిదే అనుకున్న, పిల్లలే అనుకున్న, ఈ ప్రాపర్టీ కృష్ణుడిదే అనుకున్న, డీల్ చేసేటప్పుడు వీళ్ళు నా వాళ్ళే, నాకు సంబంధించిన వ్యవహారాలను డీల్ చేస్తున్నాను. అందుకని వైరాగ్యం, ఆ ప్రాక్టికల్ కష్టాలు. ఇప్పుడు ప్రశ్న ప్రభు, కృష్ణుడు అందరినీ ఒకేలాగా ఉంచాడు. కుంతి మహారాణి లాగానే కష్టాలలోనే ఉంచి అనేది కాదు. ఇప్పుడు కొంతమంది భక్తులు చైతన్య మహాప్రభు లీలలలో కొంతమంది భక్తులు కష్టాలలో ఉంటారు, కొంతమంది భక్తులకు చాలా ధనం ఇస్తారు, వాళ్ళని కాపాడుతూ వాళ్ళని భక్తులు ఉంచుతారు. రకరకాల వెరైటీస్ ఉన్నాయి భక్తులలో కూడా. ధనం వచ్చినప్పుడు కానీ, ధనం లేకుండా భిక్ష స్థితిలో ఉన్నా కూడా వాళ్ళకు కుషన్లా కష్టాలనే ఉంచుతాడు కావాలని కృష్ణుడు. కొంతమందికి ఏమో ధనం ఇచ్చి ఉంచుతారు. అటువంటి సిచ్యువేషన్ లో ఈ రిలేషన్షిప్ ని మనం ఎలా అర్థం చేసుకోగలం, మనం దాన్ని ఎలా చూడగలుగుతాం? మన యొక్క ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్నిటిని ఎలా అర్థం చేసుకోవచ్చు అన్నట్టు సంథింగ్. ధనం వచ్చినప్పుడు కానీ, ధనం రాకపోయి, ఇవన్నీ మన చేతిలో ఉండేటి కావు కదా ప్రభు. బీదరికమైనా కానీ, కష్టాలైనా కానీ, లేకపోతే ధనం
మనం ధనం బాగా ఉండి కష్టాలు రోగం కూడా లేకుంటుండొచ్చు కొన్ని బాగుండొచ్చు అవన్నీ కూడా కృష్ణుడియే. కానీ మనం ఎలాంటి సో చైతన్యం కలిగి ఉండాలి? సో అన్నిటికి మొత్తం అంటే రిలేషన్షిప్స్ కానీ కష్ట సుఖాలు అన్నిటికీ కానీ మనకి భక్తిలో మెయిన్గా ఫోకస్ ఎక్కడ పెడుతున్నాము అనేది మెయిన్ అవుతుంది అనమాట. అంటే కృష్ణుడి యొక్క గోల్ సంబంధం, కృష్ణుడితోటి సంబంధం స్థాపించుకోవాలి అనే కోరిక ఎంత తీవ్రమైతే అంత విధిగా మనం అన్నిటినీ చూడగలుగుతాం, రైట్? సో బేసిక్గా మనం సాధన భక్తి చేసేది లేదా భక్తుల సాంగత్యంలో వచ్చేది వింటూ ఉండేది భాగవతం చదివేది ఇవన్నీ కూడా ఆ యొక్క తీవ్రతని లేదా ఆ యొక్క ఫోకస్ కృష్ణుడితోటి సంబంధం పెంచుకోవడానికి మనం చేస్తూ ఉన్నాం ఆ రిలేషన్షిప్స్. సో అది ఎంతవరకు పెరిగితే అంతవరకు మనం ఈ లోకంలో మిగిలిన సంబంధాలన్నిటిని మనం కరెక్ట్గా చూడగలుగుతూ ఉంటాం, రైట్? ఎంతవరకు మనకి ఆ రిలేషన్షిప్ పెరగలేదో అప్పటి వరకు మనం కూడా ఒక రకమైనటువంటి భౌతిక విధంగానే చూస్తూ ఉండొచ్చు, రైట్? సో ఆ రిలేషన్షిప్ పెరిగితే మనకి ఒక విధంగా లైక్ వచ్చే మన సిచ్యువేషన్స్ ధనం వచ్చినా వాటిని అన్నిటిని దాన్ని కృష్ణుడికి ఎలా ఉపయోగించుకోవాలి అన్నట్టు, ధనం లేకపోయినా ఇది కృష్ణుడి కోరిక అనే విధంగా దాన్ని స్వీకరించడం. మనకి అవన్నీ భాగవతంలో అన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ చూపించారు. ప్రహ్లాదుడు కానీ ధ్రువుడు కానీ ధనం వస్తే ఎలా ఉన్నారు, ఈ యొక్క కుచేలుడు తనకి ధనం రాకపోయినా కృష్ణుడి కృతజ్ఞ చెప్పాడు, ధనం వచ్చినా కృష్ణుడి కృతజ్ఞ చెప్తూ ఉన్నారు. సో ఆ విధంగా అన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళు కంప్లీట్గా కృష్ణుడి మీద ఫిక్స్ అయిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నారో మనకి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అలాగే భౌతిక సంబంధాలు కూడా మనకి భక్తులు అయితే వారితో భక్తితో కలిసి భక్తి చేస్తూ ఎంతో ఆనందంగా ముందుకు వెళ్తూ ఉంటాం. భక్తులు కాకపోతే మనం వారిని భక్తిలోకి తీసుకురావడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రేమను చూపిస్తూ ఉంటాం. లేదా మరీ ఎక్కువ అన్నిటికీ ఆకర్షణగా ఉంటే ఒక రకంగా కొన్ని విషయాల్లో ఎక్కడ మనం వైరాగ్యం ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించవచ్చు. అట్లా అన్ని విధాలుగా కృష్ణుడితోటి సంబంధం ఎంతవరకు పెరుగుతుందో అంతవరకు దాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం విషయాలు మొత్తం, రైట్? సో అట్లీస్ట్ నా అండర్స్టాండింగ్ కొద్దిగా తెలిసినటువంటి కొద్ది విషయాలు చెప్పాను. మేబీ ఇంకా చాలా ఉండొచ్చు. హరే కృష్ణ. మాధవ్ గౌర్ ప్రభు. హరే హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు ప్రజీ. మీతో చాలా రోజులు అయింది, మాట్లాడాలనిపించింది. తర్వాత నాకు అర్థమైన ఒక విషయాన్ని పంచుకుందామని కూడా అనిపించింది. కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు చాలా మందికి అనుమానం ఉంటుంది. కష్టాలని కోరుకోవడం ఏమిటి, మనిషి అన్నాక భగవంతుడిని సుఖాలు ఇవ్వాలి అని ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. నాకు అలాగే ఉండేది, కష్టాలు కోరుకోవడం ఏంటని. అయితే ఒకానొక లెక్చర్లో నేను విన్న విషయం ఏంటంటే, కుంతి మహారాణి యాక్చువల్ ప్రార్థన ఏమిటంటే, నిన్ను గుర్తు పెట్టుకునే కష్టాలు కావాలి నాకు, నిన్ను మర్చిపోయే సుఖాలు నాకు అక్కర్లేదు అని ప్రార్థించిందని ఒకసారి ఆ మాట వచ్చింది. అది కొంచెం నాకు స్ట్రైక్ అయింది. అంటే అక్కడ కష్టాలు రావడము అంటే భగవంతుణ్ణి మరిచిపోని కష్టాలు అన్నమాట అవి. అసలు భగవంతుడు గనక గుర్తు పెట్టుకుంటే అవి కష్టాలుగా అనిపించవు. మనకి పాండవుల యొక్క వృత్తాంతమే ఫ్రమ్ ది బిగినింగ్ చివరి వరకు మనకు అర్థమవుతుంది. వాళ్ళు కృష్ణుడితోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అది వాళ్ళ కష్టాలుగా వాళ్ళు ఫీల్ అవ్వలేదు. ఎక్కడ భారతంలో కానీ భాగవతంలో కానీ ఆ కష్టాల గురించి వాళ్ళకి కష్టం అని అనిపించలేదేమో అని నేను అనుకుంటున్నాను. మన ప్రవచనాల్లో అనేక ప్రవచనాలు విన్నాం. కుంతి మహారాణి ప్రేయర్స్ కూడా 3-4 సార్లు అనేక మంచి భక్తుల ద్వారా వినడం జరిగింది. అంచేత కుంతి మహారాణి అడిగిన కష్టాలు భగవంతుణ్ణి మరిచిపోలేని కష్టాలుగా అది నా అండర్స్టాండింగ్ అవుతుంది. మన అండర్స్టాండింగ్ కరెక్ట్ అవునా కాదో తెలీదు. ఒక లెక్చర్లో విన్నది గుర్తొచ్చింది, అది మీ అందరితో పంచుకుందాం అని అనిపించింది. అది ప్రభు. తర్వాత మీరు ఈ భాగవతం క్లాస్ ఇవాళ మీరు చెప్పిన కుంతి మహారాణి వరుసగా మీరు చెప్పినవన్నీ కూడా చాలా క్రోనలాజికల్ గా చాలా చాలా చక్కగా వివరించారు ప్రభు. మీకు అందరికీ ధన్యవాదాలు. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలా చక్కగా ఒక్కొక్క బాణిలో చెప్తున్నారు. మాకు అందరికీ చాలా మనసుగా హత్తుకునేటట్టున్నాయి.
ఈ 7 గంటల క్లాస్కి ఎప్పుడు వస్తుందా అనిపించేటట్టుగా ఈ మీ గ్రూప్ వాళ్ళందరూ కూడా మాకు ఆ విధమైనటువంటి ప్రేరణ కలిగిస్తున్నారు ప్రభు. ధన్యవాదాలు మీకు అందరికీ కూడా. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ హరే మచ్. కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. మాధవ్ గారు ప్రభు, మీరు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అందరికీ భక్తిని ఇవ్వడానికి ఎన్నో రకరకాలుగా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ నా యొక్క నమస్కారం. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు ఫర్ షేరింగ్ దట్ వండర్ఫుల్. కృష్ణుడు కూడా భక్తి కోసం ప్రార్థన చేస్తూ భక్తి వచ్చే కష్టాలు రావాలన్నట్టు. ఎస్, హరి హరి. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. అంజలి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఆ ప్రభుజీ క్వశ్చన్ ఏం లేదు, నాకు అసలు సాధు సాంగత్యమే దొరకట్లేదు. భక్తుల సాంగత్యం, సాధు సాంగత్యం. మా పేరెంట్స్ భక్తులే, కానీ నాకు ఇంకా వేరే దగ్గర నుండి ఏం దొరకట్లేదు ప్రభుజీ. కొంచెం ప్లస్ ఓకే. సాధు సాంగ మీరుండే ఏరియా సంథింగ్ ఆదిలాబాద్కి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం. ఓకే. సో అట్లీస్ట్ మన ఆన్లైన్లో రావచ్చు. అలాగే మీకు వీలున్నప్పుడల్లా ఆదిలాబాద్ టెంపుల్ వెళ్తూ ఉండొచ్చు. అక్కడ మన భక్తులు అందరూ ఉంటారు. సో మేబీ ఎవరన్నా ఉంటుందేమో. లైక్ అలాగే భగవంతుడిని కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. రైట్. ధ్రువ మహారాజు ప్రార్థన చేస్తూ భక్తి ముహు ప్రవహతాం త్వయిమే ప్రసంగో భూయాదనంత మహతాం అమలాశయానాం ఏనాంజ సోల్బణం ఒక వ్యసనం భవాబ్దిం నేష్యే భవద్గుణ కథామృత పానమత్త అన్నారు. అంటే భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఏం కోరుకుంటున్నారు అంటే భక్తుల సాంగత్యం కావాలి, ఆ భక్తుల సాంగత్యంలో కథ వినాలి అని ప్రార్థన చేస్తున్నారు. సో అంటే భక్తుల సాంగత్యం లభించడం అనేది అంత ఈజీ కాదనమాట. అంటే పెద్ద పెద్ద భక్తులు కూడా ప్రార్థన చేస్తున్నారు భక్తుల సాంగత్యం కావాలి అని చెప్పి. రైట్. సో మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. మేబీ అలాగే మన ఆన్లైన్ సాంగత్యం కూడా తీసుకుంటూ ఉండండి, ఆన్లైన్లో వీటిలన్నిటిలోనూ. ప్లస్ వీలున్నప్పుడల్లా మన సత్సంగంలో ఆదిలాబాదు అక్కడ వస్తూ ఉండండి. ఎవరికన్నా ఏమన్నా తెలిస్తే కాంటాక్ట్ చేస్తే ఎవరన్నా అదే భక్తులు ఉన్నారు అని అంటే కలవచ్చు. సో మనం ఉన్న ప్రయత్నంలో మనం చేస్తాం, మిగిలిన ప్రార్థన చేస్తుంటాం. సరేనా మాతాజీ? అర్చన మాతాజీ. నాయుడు అర్చన మాతాజీ. చెల్లారత్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. సత్సంగం బాగుంది. ఆలకించిన కొలది ఆలకించాలని ఉంది. చాలా చాలా బాగుంది ప్రభుజీ. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రభుజీ. నా కొడుకు మొన్నే పెళ్ళి అయింది ప్రభుజీ. సంవత్సరం అయింది. సంవత్సరం వెళ్ళి ఇప్పుడు ఒక 5 నెలలు అయింది. అయితే ఎంత కూతురులా చూసినా నన్ను విరోధిగా చూస్తుంది ప్రభుజీ. మా ఆయన్ని నన్ను. హరే కృష్ణ. నా కొడుకు ఎంత చెప్పినా మాతాజీ మేబీ మీరు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మేబీ అలా కాదు ప్రభుజీ. నేను ఒక్క విషయం చెప్తున్నాను. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. మేబీ మీకు ఎవరైనా పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే ఫోన్ చేసి చెప్తూ ఉండండి. మేబీ కృష్ణుడికి సంబంధించిన ఏమైనా చెప్తే బాగుంటుంది. హరి హరి. హరే కృష్ణ. మాట రావట్లేదు. ఓకే. దండవత్ ప్రమాణం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మీరు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. కుంతి మాత అంటే అందరిలో కూడా కృష్ణుని, అంటే వాళ్ళల్లో కూడా వాళ్ళ బంధుత్వాలని కూడా కృష్ణుడి బంధుత్వంగా చూస్తూ ఉంటే అది కృష్ణుడి దగ్గరికి చేరటానికి భక్తి మార్గంలో ఇంకొంచెం ముందుకు భక్తి మార్గంలో పోవటానికి ఇంకొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి అది చాలా బాగా నచ్చింది ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మనం భక్తి మార్గం అది చెయ్యాలి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే కొంత శోధకాలు అలా వస్తా ఉంటాయి కదా. అది వెనకటి కాలంలో అంటే ఆ శోధకాలు అవి ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి మనం వెళ్ళకూడదు, దేవుడిని పూజించకూడదు
బయటే ఉండాలి అని చెప్పేసి అంటారు కదా. అలాంటప్పుడు ఇప్పుడు అంటే మనం మళ్ళీ ఏంటంటే మాకేంటంటే యాక్చువల్ గా చాలా చాలా వస్తా ఉంటాయి అలా సోదకాలు. 2 రోజులు దేవుడి పూజ చేసిన 4 రోజులు బాగుంటది. మళ్ళీ అలా సోదకాలు వచ్చినప్పుడు మళ్ళీ చేయకుండా ఉంటే మళ్ళీ అది ఏందంటే మనకి పూర్తిగా అది కాన్సంట్రేషన్ కుదరట్లేదు ప్రభుజీ. ఎలా అంటారు అసలు ఎలా చేయాలి ఏంటి? హలో. ఎస్. సో సూతకాలు అంటే ఐ మీన్ ఎగ్జాక్ట్గా నాకు మేబీ బట్ ఇన్ జనరల్ మనకి భక్తి నామం చేయడానికి అవి ఏమీ అడ్డం కాదు. ఎప్పుడైనా నామం చేసుకోవచ్చు. సో ఆలయాలకి అలా వెళ్ళొచ్చా రామకోటి రాసుకోవటం? రామకోట రాసుకోవడానికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సోదకంతో ప్రాబ్లం ఏముండదు. ఇంట్లో వాళ్ళు ఏదైనా ఇదైనా. పర్వాలేదు. నామానికి ఎప్పుడు ఏమీ రూల్స్ లేవు, ఎప్పుడన్నా రాసుకోవచ్చు. ఊరక మా అంటే మన పూజా మందిరంలో పూజ వరకు అవాయిడ్ చేసుకోవాలి. అవి కూడా అంటే మేబీ అన్ని విషయాల్లోనూ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని విషయాల్లో మేబీ ఏమన్నా ఉంటుందేమో ఒకసారి మీరు. సో అన్నిటికీ అంటే ప్రతిదానికి పూజను అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. సో దేనికి మెయిన్గా అవాయిడ్ చేయాలన్నట్టుది. దగ్గరలో ఆలయంలో అర్చకులను అడిగాను ప్రభుజీ ఇలాగే, ఎందుకంటే మాకు దాదాపు నెలకొకటి వస్తూ ఉంటది. మాకేంటంటే అది చేస్తున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో మళ్ళీ అది అలాగా సోదకాలు వచ్చి ఇప్పుడు చేయలేనప్పుడు ఎంత ఇంకా అసలు దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. అంటే మనం ఇప్పుడు కరెక్ట్ కనీసం కొన్ని రోజులన్నా మనం అవలంబిస్తుంటే. సూతకాలంటే చాలా దూరమైనటువంటి ఏదో దాని సంబంధం వల్ల వస్తూ ఉన్నాయా సంథింగ్ అట్లా? దూరము ఉంటే అంటే మాకు గోత్రికులు చాలా ఎక్కువ మంది అనమాట. ఓకే. అంటే మీరు చూడండి, భక్తికి కొంచెం అంటే లైక్ అన్నిటి కోసం అంటే వేరే కారణాల ద్వారా మన భక్తిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉండదు. సో ఇక మరి అంటే అందులో ఏదో చాలా దూరంగా ఉంది దానివల్ల నేను డిస్టర్బ్ అవుతుంది అంటే దాన్ని పక్కన పెట్టి భక్తి చేసుకోవచ్చు జనరల్గా కొన్ని. నా సందేహాన్ని తీర్చినందుకు. కేశవయ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. క్లాస్ చాలా బాగా చెప్తారండి. శ్రీ మహారాణి ప్రార్థనలు అయినా చక్కగా మనకి ఎలాగా అది ఆనందించుకోవాలి, సంసారంలో ఉండి కూడా భక్తి ఎలా చేయాలి అనే విధానంగా కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా ఉంది ప్రభుజీ. బాగా అర్థమవుతుంది. అయితే నాకు చిన్న సందేహం ఉంది ప్రభుజీ, అడగమంటారా? అంటే కృష్ణుడు అండి ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్ని రూపాలుగానైనా ఆయన ఎక్స్పాండ్ అవుతాడని చెప్తారు కదా ప్రభుజీ. అయితే మరి యశోదామాతని నేను వస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు కదండి. ఆవిడ చాలా బాధపడి ఏడుస్తూనే ఎన్నో సంవత్సరాలు అసలు తలుచుకుంటే కూడా నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. యశోదామాత ఎంత కష్టపడింది, ఎంత బాధపడింది కదా, పైగా తన తల్లి కదా, ఎందుకు కృష్ణుడు ఆవిడకి ఆ దుఃఖాన్ని అలా మిగిల్చి ఉంచాలి? ఆయన అది వేరే అవతారంలో కానీ వేరే రూపాలు అక్కడ కూడా ఉండొచ్చు కదా. 16,108 మంది గోపుల దగ్గరికి అన్ని రూపాలుగా వెళ్ళిన ఆయన ఇంకో రూపంలో యశోదామాత దగ్గర ఎందుకు ఉండలేదు అనేసి నాకు డౌట్ ప్రభుజీ. అది క్లియర్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో కృష్ణుడి కథ విన్నప్పుడు ఇది కామన్ థీమ్ అనమాట. ఇప్పుడు కుంతి మహారాణి ప్రార్థనలో ఎందుకు బాధపడుతుంది? ఎందుకంటే కృష్ణుడు వదిలేసి వెళ్తూ ఉన్నాడని చెప్పి, రైట్? అలాగే ద్వారకాలో వాళ్ళందరూ కృష్ణుడు ఎప్పుడు వస్తారా అని చెప్పి. కృష్ణుడికి ఈ యొక్క లీలల్లో సంభోగ వియోగ అని 2 ఉంటాయన్నమాట. సో భక్తులకి కృష్ణుడి భౌతికమైన రిలేషన్షిప్స్లో ఎవరైనా కుమారులు కానీ వాళ్ళు కానీ దూరంగా ఉంటే దానివల్ల బాధ కలుగుతుంది. కానీ కృష్ణుడి సంబంధంలో దూరంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి బాధ దాన్ని విప్రలంబ అంటారు. అది ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం అన్నమాట. అది కూడా అత్యంత ఉన్నతమైనటువంటి ఆనందం ఆ విప్రలంబ అనేది. సో యశోదామాత ఒక్కతే కాదు, యశోదామాతతో పాటు గోపికలందరూ, బృందావన వాసులందరూ కూడా ఆ యొక్క భావాన్ని అనుభవించారు కృష్ణుడు వెళ్ళినప్పుడు. సో ఆ యొక్క ఫీలింగ్స్ మళ్ళీ ఆ విప్రలంబ ఉన్నప్పుడు మళ్ళీ కలిసినప్పుడు దాన్ని సంభోగం అంటారు. ఇది ఎంతో రకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఫీలింగ్స్ అవి.
సో అట్లాగే కృష్ణుడు వదిలిపెట్టిన తర్వాత కంప్లీట్గా వదిలేయలేదన్నమాట. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకసారి దంతవక్రుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉన్నాడు. లైక్ శిశుపాలుడు, శిశుపాలు దంతవక్ర అంటాం కదా. ఆ దంతవక్రుడు మధురాలో కృష్ణుడు ఉన్నాడేమో అని చెప్పి మధుర మీద అటాక్ చేశాడు. అయితే మధురాలో అటాక్ చేసినప్పుడు కృష్ణుడు మళ్ళీ ద్వారకా నుంచి మధుర వచ్చి ఆ దంతవక్రుడిని సంహరించిన తర్వాత నా భక్తులందరూ ఇక్కడ ఉన్నారని చెప్పి బృందావనం వెళ్ళి వాళ్ళందరినీ మళ్ళీ కలిసి వాళ్ళందరినీ ఒక ఎక్స్పాన్షన్ రూపంలో మళ్ళీ వాళ్ళందరినీ గోలోకం తీసుకెళ్లారు. రైట్. సో మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడు. సో అట్లా కొన్ని చెప్పారు. కాబట్టి ఇదంతా ఫీలింగ్స్, ఇవన్నీ ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి ఫీలింగ్స్ అన్నమాట. కృష్ణ కథలో ఇవే మెయిన్గా ఉంటూ ఉంటాయి. కుంతిమారని ఇక్కడ బాధపడేది కూడా అదే, నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు అని చెప్పి. లేకపోతే వచ్చే చాప్టర్లో వచ్చినప్పుడు రామాయణం మొత్తం అంతా అదే, రాముడు అయోధ్యని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. సీత యొక్క బాధ అదే, రాముడు వదిలిపెడుతున్నారని చెప్పి. సో ఇది ఇన్బిల్ట్ అన్నమాట. కృష్ణుడు పాస్ట్ టైమ్స్ ఉంటే సంభోగం వియోగం అనేది భక్తులతోటి ఎప్పుడు వస్తూనే ఉంటుంది అది. సరేనే మాతాజీ. ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ, ప్రణామం. హరే కృష్ణ. అశోక్ కోట ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ఎస్ ప్రభు. ప్రభుజీ ఏం లేదు, ఒక భక్తుడు భగవద్గీత ఇచ్చాడు ప్రభుజీ. మాకు ఇన్ని రోజులు లేకపోయా ఇచ్చాడు. అది ఉదయం చదువుకోవాలన్నా సాయంకాలం ప్రభుజీ? భగవద్గీత ఎప్పుడైనా చదువుకోవచ్చు ప్రభు. మీకు ఎప్పుడు వీలుగా ఉంటుందో అప్పుడు చదువుకోండి. ఎక్కువ 2 పూట్ల చదవచ్చు. ప్రభుజీ అదే మాకు లేకపోతే మేమే చెప్తే ఒక భక్తుడు మాకు ఇచ్చాడు, తీసుకోండి అంతే ప్రభుజీ. అరే ప్రభు, ఎక్కువ చదువుతూ ఉండండి. 2 పూట్ల చదవచ్చు. మధ్యలో మీకు ఎప్పుడు సమయం వస్తే అప్పుడు చదవచ్చు. ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగా చదువుకోండి, మంచిగా చదువుకుంటారని ఆశిస్తాం. హరి హరి. ఓకే ప్రభుజీ. జగద్విలాస్ జగన్నాథ్ ప్రభు. హరే కృష్ణ దండార్థండి. ధన్యవాదాలు. ఈరోజు కుంతి ప్రార్థనలు మొత్తం మళ్ళీ రివైజ్ చేసి చెప్పారు. మొత్తం అన్ని శ్లోకాలు కూడా ఇంచుమించు చెప్పారు. చాలా బాగుంది. అంటే కుంతీదేవి ఏ విధంగా అయితే ప్రార్థనలు చేసి కష్టాలు వచ్చినప్పుడు ఇన్వైట్ చేసి వస్తావు కాబట్టి కష్టాలు రావాలని కోరుకున్నాను. అంటే నా డౌట్ ఏంటంటే భగవంతుడు అనేది అక్కడ ఉన్నప్పుడు కుంతీదేవి ఏ కష్టం వచ్చినప్పటికీ కృష్ణుని ప్రార్థన చేసేది. కృష్ణుడు ప్రతిన దానికి పరిష్కారం పాండవులకి కుంతీదేవికి సాల్వ్ చేస్తారు. అంటే భగవంతుడే కదా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రార్థిస్తే ఎక్కడి నుంచైనా సరే భగవంతుడు ఆ కష్టాన్ని తొలగిస్తారు కదా, తొలగిస్తారు. అంటే కుంతీదేవికి కూడా ఆ ఆస్పెక్ట్ తెలుసు, కానీ భౌతికమైన బంధాల నుంచి విముక్తి కలిగించడానికి ముఖ్యంగా ప్రార్థన చేశారా అని నాకు పెద్ద అర్థమైంది. అలాగని భౌతిక బంధాల నుంచి విముక్తిని చేసి భగవంతుడి మీదే 100% దృష్టి మళ్లించాలి అని ఒక దృక్పథంతోనే కుంతి ప్రార్థనలు అనేవి చేశారా అనేది నాకు చాలా అవగతం అవుతున్నది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ పోతుంది, అది కరెక్టేనా అనేది. తర్వాత రెండో విషయం ఏంటంటే మీరు చెప్పారు జరాసంధుడు కృష్ణుడు వధించారా లేకపోతే భీముడు వధించారా అనేది ఒక సమస్య నాకు డౌట్ ఉంది కాబట్టి. ఎందుకంటే అంతమంది వచ్చేటప్పుడు ఒక్క జరాసంధుని వదిలేసి అంతమందిని సంహరించారు కృష్ణుడు అని చెప్పారు కదా. అదే కొన్ని బుక్స్ కొన్ని చూడడం అంటే జరాసంధుడు భీముడి చేతిలో ఫైనల్ గా కృష్ణుడు తాలూకా దీన్ని చేయడం వల్ల చెప్పడం వల్ల రహస్యాన్ని చెప్పడం వల్ల జరాసంధ మరణం భీముడు వధించాడు అనేది నాకు తెలిసి. అదే ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. అదే అదో డౌట్ ఉంది. మనకి జరాసంధుని వదిలిపెట్టారు కదా, అలా 17 సార్లు వదిలిపెట్టి తర్వాత మళ్ళీ జరాసంధుడు కాలయవనుడు కలిసి అటాక్ చేసినప్పుడు కృష్ణుడు మథురాని వదిలిపెట్టి ద్వారకా వెళ్తారు. ద్వారకాలో ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ రాజసూయ యజ్ఞం యుధిష్ఠిర మహారాజు చేయాలనుకున్నప్పుడు కృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి యుధిష్ఠిరుడు భీముడు వాళ్ళతోటి భీముడు అర్జునుడు కృష్ణుడు ముగ్గురు కలిసి వెళ్ళి జరాసంధుడి దగ్గరికి వెళ్ళి జరాసంధుడిని చంపుతారు. అక్కడ భీముడి చేత చంపిస్తారు. సో ఇది కరెక్ట్.
కృష్ణుడు చంపలేదు, మిగిలిన వాళ్ళందరినీ చంపి జరాసంధుడిని వదిలిపెట్టేవాడు. తర్వాత భీముడి చేత చంపించారు. సో జనరల్గా కామన్గా మనకి ఏం అర్థమవుతుంది అంటే మామూలుగా కృష్ణుడి యొక్క గొప్పతనం తెలియని వాళ్ళకి లేదా మామూలుగా చూసిన వాళ్ళకి, ఓ కృష్ణుడు జరాసంధుడిని చంపలేకపోయాడు కానీ భీముడు జరాసంధుని చంపాడు అంటే భీముడు ఎక్కువ బలవంతుడు కృష్ణుడి కంటే అన్నట్టు అనిపించవచ్చు. కానీ కృష్ణుడు అలా తన క్రెడిట్ని అప్పుడప్పుడు తన భక్తులకి ఇస్తూ ఉంటారు అన్నమాట. అదే ఒక డౌట్ ఉంది, అంటే డైరెక్ట్ గా ఎందుకు చంపలేదు అని అదే డౌట్ నాకు ఉండేది. డైరెక్ట్గా ఎందుకు చంపలేదు అంటే జరాసంధుడికి మెయిన్గా భీముడి చేత చనిపోవాలి అని చెప్పి ముందునే ఒకటి ఉందనమాట. ఒక 4-5 కలిసి ఒకే సమయంలో పుడతారు. వాళ్ళందరికీ భీముడే కీచకుడు, జరాసంధుడు, ఇంకా అలా. సో అట్లా. ఓకే. అవును ప్రభుజీ, చక్కటి విశేషణ ఇస్తున్నారు. శ్లోక బై శ్లోక చెప్పడం అనేది చాలా చాలా చక్కగా అర్థమవుతున్నది. ఇప్పుడు భాగవతం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అనేది ఇప్పుడు చాలా చక్కగా ఫాలో అవుతున్నాం. ఇది మన రివైజ్ చేసుకోవడానికి కూడా చాలా అవకాశం ఇచ్చే టైం కూడా ఉంది. చాలా ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. రెగ్యులర్గా వస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. హరి హరి. భాగ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. కృష్ణదేవి. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంటుంది ప్రభుజీ, చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. మాట్లాడలేకపోతున్నారు ప్రభుజీ. క్లాస్ అయితే చాలా బాగుంది. క్లాస్ బట్టి చాలా మంది మారుతున్నారు ప్రభుజీ. మేము నిజంగా ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం చేసుకున్నాం ప్రభుజీ. నిజంగా క్లాస్ వినగలుగుతున్నాం. చాలా మార్పు వచ్చింది ప్రభుజీ. ప్రభుజీ ఇంకా భక్తులు ముందుకెళ్ళాలని ప్లీజ్ దీవించండి ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం మాతాజీ, మీ కోరికని వ్యక్తం చేస్తున్నారు. భక్తులు మీరు ముందుకు వెళ్ళాలి అని. అలాగే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారాలని దీవించండి ప్రభుజీ. హరి హరి. ప్రయత్నాలు మీరు మంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెమ్మదిగా భగవంతుడి కృప జరుగుతూ ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. క్లాస్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాము ఈ రోజు. చాలా బాగుంది క్లాసు. అలాగే ఇప్పుడు జీవులు అనేది జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్ అని చెప్తుంటారు కదా. అసలు జీవుడికి కర్మ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు భగవంతుడి దాసులే కదా ఆత్మ. అది కర్మ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? సో మీరు అడిగే అంటే ఒరిజినల్ ఎక్కడి నుంచి మొదలైంది అని అడుగుతున్నారు సంథింగ్, రైట్? ఆ ప్రశ్నకి ఫస్ట్ కర్మ అనేది ఓకే. సో దీనికి మనకి అంటే డైరెక్ట్గా లైక్ రకరకాలుగా దీన్ని ఆన్సర్ చేశారు. ఒక్కొక్కసారి మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోండి అన్నట్టు. అంటే బేసిక్గా దీనికి డైరెక్ట్ ఆన్సర్ లేదనమాట. సో ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఎలా వచ్చింది అనేది దీన్ని మనం ఈ యొక్క భౌతిక స్థితిలో ఉన్నప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోలేం. మన దీనికి సో ఒరిజినల్గా ఎలా వచ్చింది అనే ప్రశ్న ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అది. సో ఆ ప్రశ్న అలా ఉంచుకునే మనం భక్తి ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. సరేనా? సరే ప్రభుజీ. అయితే ప్రభుజీ ఇప్పుడు మన జీవితంలో వచ్చే ప్రతి మంచి చెడు అన్ని కర్మ ఆధారంగానే వస్తున్నాయని, అది కూడా భగవత్ ప్రసాదంగానే భావించవచ్చా? ఎస్. ప్రతిదీ భగవంతుడి యొక్క అనుగ్రహం, అంటే భగవంతుడు శాంక్షన్ చేశాడు కాబట్టి మనకు వస్తూ ఉన్నాయి. ఓకే. కష్టమైన సుఖమైన అన్ని భగవత్ ప్రసాదాలే అని భావించుకోవచ్చు. ఎస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శిరీష మాతాజీ. కష్టమైన సుఖమైన భగవంతుడి యొక్క ప్రసాదం అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి భగవంతుడు దాన్ని శాంక్షన్ చేశారు. కానీ మనం ఇప్పుడు దాని మీద యాక్ట్ చేయొచ్చు. మనం భగవంతుడి వైపు తిరగచ్చు. తిరిగి భక్తి చేసుకుంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే మనకి ఇంకా మంచిగా చూసుకుంటారు. సో భగవంతుడి ద్వారా మనకు వస్తాయి కొన్ని పరిస్థితులు, కానీ భగవంతుడి మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. భక్తి చేయడం, దానివల్ల ఇంకా మంచి పరిస్థితులు వస్తూ ఉంటాయి. హరే కృష్ణ. హరే దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ.
ప్రభుజీ చాలా రోజులైంది ప్రభుజీ మీతో మాట్లాడక. అందుకే హ్యాండ్ రైజ్ చేశాను. చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ కుంతీదేవి ప్రార్థనల గురించి. మళ్ళీ మొదటి నుంచి చాలా చక్కగా వివరించారు అన్ని. అదే ప్రభుజీ అందరూ అన్నట్టు కష్టాలు వచ్చిన కష్టాల్ని కోరుకుంటుంది కుంతిమాత ఏంటివి అని ఇప్పుడు ఒక ప్రభుజీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక దానిలో చదివాను నేను, కష్టాలు రావాలని కోరుకోవడం కాదు, భగవంతుని మర్చిపోవద్దు అనే విధంగా అక్కడ కుంతీదేవి ప్రార్థించింది అని. అది చాలా బాగా నచ్చింది ప్రభుజీ నాకు. అలాగే ఇంకొకటి ప్రభుజీ, అందరికి కష్టాలు వస్తాయి తప్పకుండా, కష్టాలు రాకుండా ఉండదు, దుఃఖాలయం అశాశ్వతం, ఇవన్నీ మీ ద్వారానే మేము తెలుసుకుంటున్నాం ప్రభుజీ. కానీ ఒక్క విషయం ప్రభుజీ, మా అందరికి కష్టం వచ్చినప్పుడు ఆ ధైర్యం వస్తుంది చూడండి ప్రభుజీ, కృష్ణ ఉన్నాడు మమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు అనే ధైర్యము వస్తుంది. ఆ ధైర్యం లేకనే చాలా మంది చాలా బాధలు పడుతూ ఉంటారు. కానీ మా అందరికి మనసులో ఒక ధైర్యాన్ని నింపుతున్నారు మీ యొక్క ప్రవచనాల ద్వారా, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ మా అందరినీ ఇలా చక్కగా భక్తి మార్గంలో నడిపిస్తున్నారు. నాకు అదే అనిపించింది ప్రభుజీ, కష్టాలు ఉంటాయి తప్పకుండా ఉంటాయి, కానీ కృష్ణనే మనల్ని రక్షిస్తాడు అనే ఒక ధైర్యం ఉంటుంది చూడండి ప్రభుజీ. ఆ ధైర్యము మాకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. అలాగే కష్టాలు ఉన్నాయి కాబట్టే ఇందులోకి వచ్చామేమో అనే ఆలోచన కూడా ఒకటి ఉంది నాకు. నిజంగా సుఖంగా ఉంటే ఇవన్నీ ఉండకపోయేది. అలాగే బంధుత్వాలు తెంపడము అనేది కూడా అంటే మంచిది, ఒకందుకు మంచిదే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రభుజీ. అవన్నీ నేర్చుకుంటున్నాము మీ ద్వారా. మీ అందరికీ ధన్యవాదాలు తెలపడానికి ఒకసారి హ్యాండ్ రైజ్ చేశాను ప్రభుజీ. మీ యొక్క పాద పద్మాలకు శతకోటి ప్రణామాలు ప్రభుజీ. చాలా 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 ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. అభయ రైట్, మనకి ఒకసారి ప్రభుపాల్ వారిని ఎవరో అడిగారంట, లైక్ హరే కృష్ణ మంత్రం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే, హరే కృష్ణ మంత్రం చేస్తూ ఉంటే అభయం అనేది వస్తూ ఉంటుంది అన్నారు. అభయం అంటే భయం లేకుండా ఉండడం ఫస్ట్ సిమ్టమ్ అనమాట. అంటే మనం చక్కగా చేసుకుని ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఎందుకు అంటే ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు మనల్ని రక్షిస్తాడు అనే అది. అభయం అనేది మనకి జీవితంలో మొట్టమొదట నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ భౌతిక జగత్తులో మనం వచ్చామంటే భయం ద్వితీయ అభినివేశ స్యాత్, మనం వేరే వాటిలో వెళ్ళినప్పుడు మనకి భయం అనేది వస్తుంది, మళ్ళీ తిరిగి మనం కృష్ణుడి వైపుకి వెళ్ళినప్పుడు అభయం అనేది వస్తుంది అనమాట. సో అదే మనం భక్తిలో ముందుకు వెళ్తున్నాం, లేదా భక్తి యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అభయాన్ని ఇస్తుంది మనకి. అభయ చరణ అరవిందే అన్నాం ప్రభుపాద్ వారు. సో సంతోషం మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హైమా మాతాజీ 45 అయిపోయింది. హైమా మాతాజీ, మనం కొన్ని ప్రశ్నలు తీసుకున్నాం, చేద్దాం. హరే కృష్ణ. ప్రభుజీ 16 మాలలు చేస్తాం కదా, చేసినప్పుడు ఒకసారి అదే కొన్ని తక్కువ చేసిన మరుసటి రోజు మళ్ళీ అవి కలిపి చేయాలి ప్రభుజీ. అర్థంగా 16 మాలలు చేసుకుంటున్నాము. ఒకవేళ కుదిరినప్పుడు కొన్ని మాలలు చేసాం అనుకో, 10 మాలలు అట్లా, మళ్ళీ మరుసటి ఆ 6 మాలలు కలిపి చేయాలనా ప్రభుజీ? అంటే ఎప్పుడైనా సో లైక్ అంటే మన మనస్సు ఎలాంటిదంటే అది మనల్ని చీటింగ్ చేస్తూ ఉంటుంది. మనం దానికి కొంచెం లూజ్ చేస్తే మళ్ళీ మళ్ళీ అదే చేసేటట్టు చేస్తూ ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ఉంటే బెటరు. కానీ ఎప్పుడైనా అలా జరిగితే నెక్స్ట్ రోజు చేసుకోవచ్చు. కానీ ఒకసారి అట్లా మనం చేయడం మొదలు పెడితే అది అలవాటుగా మారిపోతుంది. సో బెటర్ ఎప్పుడు వీళ్ళని మొత్తం ప్రతిరోజు ఏదో విధంగా మనం చేస్తే బెటర్. సో ప్రభుజీ ఇంకొక డౌట్ ప్రభుజీ, పీరియడ్ వచ్చినప్పుడు అప్పుడు చేయొచ్చా జపమాల? జపం చేయడానికి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే పీరియడ్ వచ్చినప్పుడు మామూలుగా చేయరంటారు కదా 5 రోజులు, జపం చేసుకోవచ్చు. మాల అవి చేసుకోవచ్చా స్వామి, లేకపోతే నామం అనుకోవచ్చా? మాల కూడా చేసుకోవచ్చా? అదే నాకు డౌట్ వచ్చి, హరే కృష్ణ ప్రభుజీ, భక్తి మార్గంలో ముందుకు చేయాలనేసి దీవించండి ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. ఈశ్వరి కృష్ణ. ధన్యవాదాలు ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ చెప్పండి. ఏం లేదు ప్రభుజీ, మీ బ్లెస్సింగ్స్ కావాలి. నేను కొత్తగా దీంట్లో ఉన్నాను కాబట్టి బాగా చెయ్యాలి అని మీ యొక్క ఆశీర్వాదం ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. సరే మాతాజీ, మంచిగా భక్తి చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. హరి హరి. అరుణ మాతాజీ. ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. ప్రభుజీ వినబడుతుందా ప్రభుజీ? ఎస్ మాతాజీ. వినబడుతుందా? ఎస్ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. మాట కట్ ఎందుకంటే అవుతుంది, మీ యొక్క భక్తుల మేబీ చెక్ సంరక్షణ చేసుకోండి. వాయిస్ కట్ అవుతున్నారు. నాది అసలు నాది ఇంతకు ముందు హరే కూడా కృష్ణ. 2 times కృష్ణ మీట్ భారతి చేశాను, అప్పుడు మాతాజీ. కూడా హరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కృష్ణ భారతి మాతాజీ మేము అన్మ్యూట్ చేసుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. అన్యాస్ మాతాజీ. ప్రభుజీ మా పాపకు ఎల్లుండి వీసా ఇంటర్వ్యూ ఉంది ప్రభుజీ, బ్లెస్ చేయండి ప్రభుజీ. గ్రూప్ లో అందరూ మీరు బ్లెస్ చేయండి ప్రభుజీ. హరి హరి. హరే కృష్ణ. తర్వాత నాన్ వెజ్ ఆమె ఆమె మానేసింది ప్రభుజీ. మేము ఎవరు చెప్పలేదు. ఆమె నరసింహ చతుర్దశి రోజు మొక్కుకుందంట నేను తిననని చెప్పి. తర్వాత ఒక్క మాల చేస్తాను ప్రభుజీ. నేను చెప్పిన వీసా వస్తే 47 భాగాలు ప్రణవానంద ప్రభుజీ చెప్పినట్టు రోజుకొకటి చొప్పున వినాలా, అప్పుడే బ్లెస్ చేస్తాడు కృష్ణ అని చెప్పినాను ప్రభుజీ. ఎందుకంటే ప్రవచనాలు వినదు, దానికోసమన్నా రావాలని భగవంతుని కోరుకుంటున్నా ప్రభుజీ. ఓకే, సంతోషం థ్యాంక్ మాతాజీ. యూ ప్రభుజీ. హరి హరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ, ఇంకొక 3 ప్రశ్నలు తీసుకొని మనం ఏం చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. మీరు చాలా బాగా చెప్పారు. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. అయితే నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది ప్రభుజీ. అది యాక్చువల్లీ నా ఫ్రెండ్ గురించి. తను అదే ఈ కర్మబంధం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ప్రభుజీ, దానికి సంబంధించింది. తను యాక్చువల్ గా వాళ్ళ మామగారు కొంచెం, తను అంటే ఇప్పుడు తనకి 40 years, ఒక 10 years బ్యాక్ కొంచెం తను ప్రాబ్లం ఫేస్ చేసింది వేరే విధంగా. తను దాని నుంచి బయటకు వచ్చింది, ఇప్పుడు బానే ఉంది. బట్ తన యాక్చువల్లీ తన భర్త ఒకళ్ళే తనకి అంటే సన్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళ మామగారు చాలా బ్యాడ్ అంటే హెల్త్ పొజిషన్ లో ఉన్నారు. సో ఇప్పుడు నేను అతన్ని చూసుకోవాలా, అది కూడా నా బాధ్యతేనా? తను నాకు చాలా అంటే తను చాలా ఫేస్ చేసింది, అది చెప్పలేము అన్నమాట. సో నేను దీన్ని ఎలా తీసుకోవాలి? నేను అసలు అంటే ఏ విధంగా తను ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలి? అంటే అవన్నీ మర్చిపోయి అదంతా నా కర్మే అనుకుని ఈయనకి సేవ చేయాలా? అంటే నా మనసు చంపుకునే నేను సేవ చేయాలి, చేస్తే నేను చెయ్యాలా అనే ఒక సందిగ్ధంలో ఉంది. అండ్ దాన్ని ఎలా తీసుకోవాలి తన మనసుకి, దీనికి అంటే తను ఎలా తీసుకోవాలనేది మీరు అదే నేను అడుగుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. సో లైక్ అంటే తన యొక్క భర్త ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, సంథింగ్ అదేనా? సంథింగ్ లేదు ప్రభుజీ, తన మామగారికి హెల్త్ ఇష్యూ హెల్త్ వచ్చింది. ఇష్యూ. ఓకే, తను ఇంకా అంటే లాస్ట్ స్టేజెస్ లో ఉన్నారు. అంత ముందు మంచిగా లేరు అన్నట్టు చెప్తున్నారు. మంచిగా లేరు అంటే చెప్పుకోలేనంత విధంగా, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పలేని ఓకే, విధంగా సరే తను సరే. బిహేవ్ చేశారు. ఓకే సో తనని చూస్తే నాకు అదే గుర్తొస్తుంది, నేను ఇతనికి ఓకే ఇప్పుడు సేవ చెయ్యాలా అనేది తన క్వశ్చన్ ప్రభుజీ. ఓకే. అదే మరి ఇండివిజువల్ పరిస్థితి గురించి ఎలా ఉన్నా ఇన్ జనరల్గా ఓకే, కొంచెం జనరల్గా మనకి ఒకటి కర్మ అనేది
కర్మ అనేది లైక్ ఈ లోకంలో మనకి వచ్చిన ప్రతిదీ జనరల్గా మనం అంతకుముందు చేసుకున్న దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. సో దాన్ని ఒక రకంగా చూడొచ్చు. అలాగే లైక్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే ఒకళ్ళు మనం చేసుకున్న దానికి వేరే వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ అయి వస్తూ ఉంటారు, రైట్? సో అందువల్ల ఇన్స్ట్రుమెంట్ని మనం బ్లేమ్ చేయక్కర్లేదు. అంత మాత్రాన అలా అని చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళని ఒక ద్వేషపూరితంగా కాకుండా మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండేటందుకు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు జనరల్గా. పనిష్మెంట్ అనేది ఈ లోకంలో సరిదిద్దడానికి ఉంటుంది, లేదా మళ్ళీ చేయకుండా ఉండడానికి ఉంటుంది. అంతేగాని దాన్ని ద్వేషపూరితంగా చేయకూడదు అని మనకి జనరల్గా రూల్, రైట్? సో అంటే ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ లేదు, అంటే తన ఏజ్డ్ అయిపోయారు కాబట్టి, అండ్ యాక్చువల్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అప్పటికి ఒక 5 years బిఫోర్. సో బట్ ప్రతిసారి మనిషిని చూసినప్పుడు అదే ఆలోచన వస్తుంది కాబట్టి సిచ్యువేషన్ ని అంటే భావన ఎలా ఉండాలి ఓకే, ఒకవేళ చెయ్యాలి అన్నప్పుడు గానీ ఆ సిచ్యువేషన్ వస్తే. అంటే మనకి ఇలాంటివి కొంచెం డెవలప్ చేసుకోవడం కష్టమైనా సరే భాగవతం వాటి గురించి ఎలా మాట్లాడుతుందంటే ఒక రకమైనటువంటి క్షమాగుణాన్ని పెంచుకోవడం గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అగ్గిని మన చేతిలో పెట్టుకుంటే, అంటే లైక్ వేరే వాళ్ళని కొట్టడానికి ఒక అగ్గి బొగ్గుని మనం చేతితో తీసుకుని కొడితే మన చేయి కూడా కాలుతుంది, రైట్? అట్లా ఒకళ్ళ మీద మనం ద్వేషం పెంచుకుని, అంటే ద్వేషాన్ని మెయింటైన్ చేస్తే అది మనల్ని కూడా దహిస్తుంది అనమాట. సో అంటే ఇలాంటి విషయాల్లో కూడా ఇదే భావనతో ఉండడం కరెక్టేనా? అంటే మనం ఇప్పుడు దుర్యోధనుడు సంగతి అదే మనం విన్నాం కదా. అంటే ఇప్పుడు ఒకళ్ళని శిక్షించాలి అంటే ఆ సమయంలో శిక్షణ అనేది ఎప్పుడు ద్వేషంతో కూడింది కాదు, అది ఒక రకమైనటువంటి న్యాయం చేయడానికి లేదా మళ్ళీ జరగకుండా ఉండడానికి. సో అందుకే రావణాసురుడు చనిపోయిన తర్వాత కూడా రాముడు వెంటనే అతనికి ఇప్పుడు వరకు జరిగింది అది జరిగింది, వెంటనే దహన సంస్కారాలు చేయాలి అని చెప్పారు, రైట్? సో ఇట్లా. సో థ్యాంక్ యూ. హరే కృష్ణ. విద్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, నాకు డౌట్ ఏంటంటే మీరు మొన్న ఒకసారి క్లాస్ లో చెప్పారు ఏంటంటే భగవంతుడు పార్షియాలిటీ చూపించడు, అందరి పైన కృప ఉంటదని చెప్పారు కదా ప్రభుజీ. కానీ ఏంటంటే కొంతమందికి దేవుడి గురించి చెప్తే వాళ్ళు వినరు కదా ప్రభుజీ, వాళ్ళకి కూడా కృప ఉందా లేదా? ఇక్కడ మా ఇస్కాన్ టెంపుల్లో ప్రభుజీ నడితే లేదు, భగవంతుడి కృప ఉంటే కానీ భగవంతుడి గురించి వినలేరు అని చెప్పారు. అది డౌట్ ప్రభుజీ, ఏంటంటే కృప ఉండాలా లేదంటే మనం వినడానికి ఇంట్రెస్ట్ చూపించాలా ప్రభుజీ? ఓకే. సో జనరల్గా భగవంతుడి యొక్క కృప పార్షియాలిటీ అంటే భగవంతుడు పక్షపాతం ఉంది, పక్షపాతం లేదు, రెండు ఉన్నాయి. పక్షపాతం లేదు ఎవరికి అంటే భక్తులు కాని వారందరికీ మొత్తం అంతా సమానంగా చూస్తారు, ఓకే? కానీ ఎవరైతే భక్తులు అవుతారో భక్తులైన తర్వాత వాళ్ళని కొంచెం పక్షపాతంగా చూస్తారన్నమాట, వాళ్ళని ప్రేమగా. కానీ భక్తులు మీరు ఇప్పుడు అడిగింది వాళ్ళు వినలేదు అంటే భక్తులు ఇది భగవంతుడి యొక్క కృప లేదు అన్నారు. సో జనరల్గా వాళ్ళకి కృప కలగాలి అంటే మనం దాన్ని కలిగించాలన్నమాట, రైట్? సో భక్తుల చేతుల్లో ఉంటుంది. భక్తులకి అంటే భక్తి వేరే వాళ్ళకి రావడం అంటే భక్తి వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రయత్నం మనం చేయొచ్చు, మంచిగా మనం ఉంటూ వాళ్ళకి ఇచ్చేది. సో మన ప్రయత్నం మనం చేసినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరిస్తే అప్పుడు వాళ్ళకి కృప వచ్చినట్టు వాళ్ళు భక్తి చేయగలుగుతారు. అట్లా కృపని మనం కల్పించవచ్చు అన్నమాట. హరే కృష్ణ. సంతోషం. లైక్ మనం మళ్ళీ గోవిందరాజు ప్రభు మళ్ళీ హ్యాండ్ రైస్ చేసినట్టున్నారు. ఇది లాస్ట్ క్వశ్చన్ చేద్దాం మనం, ఇంకెవరు హ్యాండ్ రైస్ చేద్దాం. హరి హరి. గోవిందరాజు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వినిపిస్తుందా ప్రభుజీ? ఎస్ ప్రభు. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ.
మాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఒక ఆయన ఇది ఇస్కాన్ లో నేను భగవద్గీత ఇస్కాన్ వాళ్ళది బుక్ చదివానమ్మా, ఏమీ అర్థం అవ్వలేదు మాకి. కొంచెం వాళ్ళకి చెప్పండి హ్యాండ్ రైజ్ చేసి మీరు క్లాస్ లో ఉన్నప్పుడు అన్నారు ప్రభుజీ. నేను మా కొడుకు కూడా ఇద్దరు చదివాం. మీరు చదవండి, దాని కింద అర్థం ఉంటుంది. శ్లోకాలు అంటే కూడా ఏం అర్థం అవ్వలేదమ్మా. తెలుగులో కూడా ఉంది కదా ప్రభుజీ బుక్, అన్ని భాషల్లో ఉంటాయి కదా ప్రభుజీ అవును, ఎస్ ప్రభు. అని ఒకసారి చెప్పమ్మా వాళ్ళకి అని అన్నారు ప్రభుజీ ఆయన. అంటే భగవద్గీత చదివిన వెంటనే అన్నీ అర్థం అవ్వవు, కొన్ని అర్థమవుతాయి. అర్థమైనంత వరకు మనం పాటించవచ్చు. అలాగే దాన్ని భక్తుల సాంగత్యంలో వింటూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ చదువుతూ అలా నెమ్మదిగా అర్థమవుతాయి. సో ఒకసారి అర్థమయ్యే బుక్ అయితే అది అంత ఫేమస్ బుక్ అవ్వదు అనమాట. రైట్. నేను చెప్పాను ప్రభుజీ, మీరు ప్రణవానంద ప్రభుజీ ఉంది భగవద్గీత క్లాసులు వినండి, మీకు అర్థం అవుతుందని చెప్పాను ప్రభుజీ ఆయనకి. వాళ్ళు ఇంకొకటి ప్రభుజీ, కొంచెం అడమెంట్ గా ఉండే వాళ్ళని ఏం చేయాలి ప్రభుజీ దారిలోకి రావాలంటే? చాలా పిడివాదంగా ఉంటారు కదా ప్రభుజీ, చాలా అడమెంట్ గా ఏం చెప్పినా వినకుండా, అట్లా వాళ్ళకి ఏం చేయాలి ప్రభుజీ? నాకు సొల్యూషన్ కావాలి ప్రభుజీ. సో అడమెంట్గా ఉండేవాళ్ళు, ఒకటి వాళ్ళు ద్వేషిస్తూ ఉంటే దూరంగా ఉండొచ్చు. ద్వేషం కాకుండా ఓన్లీ అడమెంట్గా ఉంటే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. వాళ్ళకి కొంచెం వినయం ప్రదర్శిస్తూ లేకపోతే అట్లా ఏదన్నా. ద్వేషిస్తూ ఉంటే మనిషిని వాళ్ళు ద్వేషిస్తూ ఉంటే మనం దూరంగా ఉండొచ్చు వాళ్ళతోటి. అంటే వాళ్ళకి చెప్పి చేయాలని ప్రయత్నం చేయాలా, వాళ్ళు అడమెంట్ గా ఉన్నారు అని, టైం విల్ సాల్వ్ అనేసి. అడమెంట్ అంటే మొండిగా ఉండడం. సో మొండిగా ఉండేవాళ్ళు ద్వేషించడం కంటే వేరుగా ఉండొచ్చు. రైట్. సో అంటే ఇప్పుడు మొండిగా ఉండడం వాళ్ళకి కాలం మీద వాళ్ళు మారుతారా ప్రభుజీ మనిషి టైం వస్తే? అంటే మన ప్రయత్నాలు మనం చేయొచ్చు. మన కృప లేదా వాళ్ళకి భగవంతుడి కృప ఇచ్చినప్పుడు లేదా మన ప్రయత్నాలు ఏమన్నా ఫలించినప్పుడు కూడా మారచ్చు. సో అది ఎప్పుడు మారుతారని మనం చెప్పలేం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. ధన్యవాదాలు మీ అందరికీ. మళ్ళీ కలుద్దాం. భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ. హరే కృష్ణ.